ఏంటయ్యా కంగారు? పొద్దున్నే నిద్రలేసి వచ్చేసావు, అర్జెంట్ అన్నావు, కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ అన్నావు. ఇంతకీ మ్యాటర్ ఏంటి? సార్, మనం గ్యాదర్ చేసిన ఈ న్యూస్ మరే ఛానల్లో రాదు సార్. ఎక్స్క్లూజివ్ అవర్ D9 న్యూస్లోనే వస్తుంది. ఎందుకంటే డి అంటే డేర్ కదా. ఈ దెబ్బతో మన న్యూస్ రేంజ్ మారిపోతుంది సార్. ఇంతకీ ఏంటా న్యూసు? కరుడు కట్టిన కసాయి కథ, కబ్జా కింగ్ ముసుగు కథ, రౌడీ, గూండా, రాక్షసుడు అనే పదాలకు ఎగ్జాంపుల్. వాడి భాగవతాలన్నీ బట్టబయలు చేసి ప్రజలకి వాడి విశ్వరూపం చూపించే దమ్మున్న ఛానల్ సార్ మనది. విజయానికి సిద్ధం సార్ ఇది. ఈ దెబ్బతో అవినీతి ముసళ్ళన్నీ బయటకొచ్చి కొట్టుకొని సావాల్సిందే. ఇంతకీ ఎవరా కరప్షనిస్టు? వాడు పొలిటీషియన్ కాదు సార్, రౌడీ, గూండా, మర్డరర్, దూల్పేట్ ధన. వాట్ వాట్? నీకేమైనా మైండ్ దొబ్బిందా? ఓకే, ఒక గాంధీవాదిని పట్టుకుని రౌడీ అంటావా? వాడు గాంధీవాది అని సార్. గద్దని పెంచి గాంధీవాది అన్నారంటే మీరెంత ఎదవో అర్థమైపోతుంది సార్. అర్థమైపోయింది. హోల్డ్ యువర్ టంగ్. ఏం మాట్లాడుతున్నావు? నేను ఒక ఛానల్ ఎండీని, మర్చిపోయావా? ఇలాంటి సన్నాసులు ఉండబట్టే జర్నలిజానికి జెండర్ లేకుండా పోయింది సార్. ఆడ మగ తేడా లేకుండా మారిపోతున్నారు. రక్తం దారిపోసైనా నిజాన్ని కాపాడుతుంది. మహా అయితే ఏమవుతుంది? నా జాబ్ పోతుంది, అంతేగా. ఈ జాబ్ నాకు ఒక ఈక పోతే 10 ఈకలు మొలుస్తాయి. ఒక ఛానల్లో జాబ్ పోతే మరెక్కడా రాదు, రానివ్వను కూడా. సోషల్ మీడియాని ఎబ్బసొత్తు కాదు. ప్రజలు తెలివి మీరిపోయారు. మీ శాటిలైట్ ఛానల్కు సోషల్ మీడియా పవర్ అనేది తెలుస్తుంది. అది చాలు నా పవర్ ఏందో చూపించడానికి. అక్షరం నా ఆయుధం, నా ధైర్యమే నా బలం. అదే వస్తా. హలో ఆటో రాజా, వస్తావా? యాడికి వెళ్ళాలి? ARకి వస్తావా? RFCనా? దా ఎక్కు. నేను అడిగింది రామోజీ ఫిలిం సిటీ కాదు, అమీర్పేట్కు. అమీర్పేట దా. హీరో ఛాన్సులు బాగానే వస్తాయిలే. హీరో క్యారెక్టర్ ఏంది? ఛాన్స్ ఇస్తే విలన్ క్యారెక్టర్ కూడా సరేలే. చేస్తా. ఎక్కు ఎక్కు. పోనీ. మీ మార్క్స్ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. ఎక్స్ట్రా యాక్టివిటీస్ కూడా చాలా బాగున్నాయి. అఫ్ కోర్స్ నువ్వు కూడా బాగున్నావు. థ్యాంక్ యూ సార్. నౌ కమ్ టు ద పాయింట్. ఇప్పుడు నువ్వు లిఫ్ట్లో వచ్చావు, దానికి 2000 నెల కరెంట్ బిల్ అవుతుంది. నువ్వు జాబ్ చేస్తే నీ షేర్ ఎంత? మీరు ఇచ్చే శాలరీపై ఆధారపడి ఉంటుంది సార్. నీ ఇంటర్వ్యూ ఫైల్ వెయిట్ ఎంత? నేను నువ్వు అడిగిన అంత. ఈరోజు మా ఇంట్లో ఏం కూరలు వండారు? పురుగులున్న 15 పుచ్చొంకాయలు వండారు సార్. 15 నెంబర్ ఎందుకు చెప్పాననేగా. 5 చొప్పున 3 పిచ్చోళ్ళు పెట్టాను సార్. వాట్? సార్, మా ఆశని ఆశయంతో ఆడుకోవద్దు సార్, ప్లీజ్. ఎవరు మీరు? వదలండి. హెల్ప్ మీ. ఎవర్రా మీరు? వదలండి రా, వదలండి, వదలండి. హెల్ప్ మీ.
రేయ్ వదలు వదలరా. రండిరా వీని పని తర్వాత చూసుకుందాం రండిరా. థ్యాంక్స్ అండి నన్ను ఈ రౌడీల నుంచి రక్షించినందుకు. ఇట్స్ ఓకే. అడుగై అడుగై ముందుకు అడుగై ఆగకు ఏనాడు చెరిపై చెరిపై హద్దులు చెరిపై ధైర్యం నీ తోడు జగమే నీ వెంట నడిచే ఆ మంచి తరుణం రావాలి విజయం నీ చుట్టూ తిరిగే సరికొత్త దారులు వెతకాలి అడుగై అడుగై ముందుకు అడుగై ఆగకు ఏనాడు చెరిపై చెరిపై హద్దులు చెరిపై ధైర్యం నీ తోడు సూర్యుడెన్నడు ఆగిపోడుగా లోకమంతటా వెలుగు పంచక ఆ చంద్రుడెన్నడు సెలవు కోరునా పండు వెన్నెలే కుమ్మరించక ఒక్కో అడుగు ఎక్కాలిరా దిక్కులు దాటి చుక్కల తీరం చేరాలిరా ఒక్కో అడుగు ఎక్కాలిరా దిక్కులు దాటి చుక్కల తీరం చేరాలిరా కాలలే పండించుకుంటూ కష్టాల కడలే దాటాలి చెలిమే పంచేసుకుంటూ ఆనంద గీతం పాడాలి అడుగై అడుగై ముందుకు అడుగై ఆగకు ఏనాడు చెరిపై చెరిపై హద్దులు చెరిపై ధైర్యం నీ తోడు కాలమెన్నడు నీ కొరకు ఆగడు పడుగు ఎప్పుడు ఆపవద్దురా నువ్వు ఆపవద్దురా దేవుడెన్నడు నీ ముందు వాలడు మనిషిలో దైవాన్ని చూడరా నీపై నీకు నమ్మకముండి తీరాలిరా సాగే కాలంతో పాటు నువ్వు మారాలిరా శ్రమలో ఉంది ఫలితం ఏనాడు మరువకు నీ లక్ష్యం తపనే ఉండాలి నిరతం కావాలి బ్రతుకే చరితార్థం అడుగై అడుగై ముందుకు అడుగై ఆగకు ఏనాడు చెరిపై చెరిపై హద్దులు చెరిపై ధైర్యం నీ తోడు గుడ్ మార్నింగ్ సార్. పొద్దున్నుంచి గుడ్లు పెడతానే ఉన్నారు కానీ నువ్వు ఛాన్స్ కోసం వచ్చాను సార్. ఆ రావు గారు పంపించింది నిన్నేనా? అవును సార్. నీ పేరేమే? విక్రమ్ సార్. ఏ విక్రమ్? విక్రమా త్రివిక్రమా? ఒక్కరినే సార్, ముగ్గురిని కాదు. అది సరే, అవకాశం ఇప్పుడు ఇస్తే ఏం చేస్తావా? 10 సంవత్సరాల తర్వాత ఇస్తే ఏం చేస్తావా? ఎప్పుడు ఇచ్చిన పనే చేస్తాను సార్. అదే ఏం పని చేస్తావా అని అడుగుతున్నా. డైరెక్షన్ డిపార్ట్మెంట్ సార్.
మొత్తానికి డైరెక్టర్ అయిపోతాం అన్నమాట. ఖచ్చితంగా అవుతాను సార్. అది సరే, సరదాగా మంచి స్టోరీ చెప్పు. సరదాగా ఎందుకు సార్, నిజంగానే చెప్తాను. చెప్పు. సీన్ ఓపెన్ చేస్తే ఎర్లీ మార్నింగ్ పార్కులో అందరూ ఆడుకుంటున్నారు. పార్కులో ఉండే బెంచ్ పైన ఒంటరిగా ఉన్న ఒక చిన్న పాప ఏడుస్తూ ఉంటుంది. ఆ పాపను ఊరుకోబెట్టడానికి బామ్మ ఒక చిన్న కథ చెప్తుంది. బామ్మ చెప్తుందా కథ? బామ్మే చెప్తుంది సార్. అనగనగా ఓ పెద్ద రాజ్యం, అందులో అందమైన అద్దాల మేడ ఉంది. దానిలో నుండి ఒక రాజకుమారుడు నీ కోసం తెల్లటి రెక్కల గుర్రం మీద వచ్చి నిన్ను తీసుకెళ్తాడంట అని అంటుండగా పక్కనున్న ఒక అందమైన అమ్మాయి వచ్చి, ఎందుకు బామ్మగారు చిన్నప్పటి నుంచి ఇలాంటి కథలు చెప్పి మమ్మల్ని మోసం చేస్తారు? తీరా పెద్ద అయ్యాక ఒక్కరు కూడా రారు, నిజంగా వస్తే మీరే అడ్డుపడతారు అని ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. స్క్రీన్ బ్లాక్ చేస్తే అక్కడ టైటిల్ ఓపెన్ సార్. అప్పుడు పడుతుందా టైటిల్? ఫస్ట్ లో పడదా? అవును సార్. ఎలా ఉంది సార్? నువ్వు చెప్పేది బాగానే ఉంది, కానీ ఈ కథ 30 ఏళ్ళ కింద చెప్తే బాగుండేది. అది తెలుసు సార్. మరి ఇలాంటి కథ ఇప్పుడెందుకు చెప్పినావా? నాకు తెలుసు అన్నది 30 సంవత్సరాల తర్వాత ఇలాంటి కథ పనికి రాదని. వేరే కథ ఏమైనా ఉందా? ఉంది సార్, చెప్పమంటారా? ఎలా ఉంది సార్ నా కథ? చాలా బాగుంది ఈ కథ. ఎంత బడ్జెట్? 10 కోట్లు సార్. 10 కోట్ల? మొన్న సినిమా తీసాం, 30 కోట్లు అయ్యింది సార్. 100 కోట్లు అనబోయి 10 కోట్లు అన్నాను సార్. అవునా? బడ్జెట్ బాగుంది. మీరు వెళ్ళి పోటీశ్రీ గారిని తీసుకురండి, సినిమా చేద్దాం. మీరు చేయరా సార్? మేము చేపిస్తాము, కానీ మేము చెయ్యము. వస్తాను సార్, తీసుకొస్తాను. బడ్జెట్ బాగుంది, వెళ్ళి పోటీశ్రీ గారిని తీసుకురా, తప్పకుండా చేద్దాం. బాబు, బాబు, తనకు సంబంధం లేకపోయినా ఎలా పట్టించుకోగలుగుతుంది? బాబు, నా కథకి ఇలాంటి అమ్మాయే కరెక్ట్ సూట్ అవుతుంది. ఏంటి సోద్యం చూస్తున్నారు? ఇంత చిన్న బాబు పడిపోయాడు, కనిపించడం లేదా? మొగోళ్ళే సోద్యం చూస్తున్నారు, ఆడవాళ్ళ మేమేం చేయగలమమ్మా? ఈ ఆటో వాళ్ళకి దూకుడు ఎక్కువ ఉంది. కామెంట్స్ వద్దు, ముందు పిల్లాడి సంగతి చూడండి. పక్కన ఏదైనా హాస్పిటల్ ఉందేమో చూడండి. మేడం, పక్కనే హాస్పిటల్ ఉంది. నేను నర్స్ని. ఈ బాబు నాకు తెలుసు, రెస్టారెంట్ ఓనర్ కొడుకు. ఈ బాబుని తీసుకెళ్లి నేను ఇంటి దగ్గర వదిలేస్తా. ఓకే. బాబు, బాబు. ఏమయ్యా బాబు, నువ్వేనా యాక్సిడెంట్ చేసింది? తప్పైపోయిందమ్మా, బాబు అడ్డంగా వచ్చేసాడు. ఇలానే చెప్తారు, కానీ నువ్వు ఒక పని చెయ్యి. బాబుని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ అయ్యాక వాళ్ళ ఇంటికి వెళ్ళి డ్రాప్ చేయాలి. తప్పకుండా చేస్తానమ్మా. నిజమేనా? నిజమే. చేస్తావా? నిజంగా. లేదనుకో, నీ నెంబర్ నోట్ చేశాను, పోలీసులకి చెప్తాను. హాయ్ భూమి. హాయ్. ఏం భూమి, ఈరోజు ఎవరికి సహాయం చేద్దాం అనుకుంటున్నావు? ఏంటే అంత ఎగతాళా? అక్కడ భూమి కాదే, మన భూమికి భూదేవికున్నంత ఓపిక, మంచితనం, సహాయం చేసే గుణం ఉంది. ఎవరికో ఒక్కరికైనా హెల్ప్ చేయకపోతే తనకు నిద్ర పట్టదు, అందుకే అడిగాను. సారీ. ఏయ్, ఏంటే మనకు రోజు సాయం చేస్తూనే ఉందిగా. ఏంటి మోసేస్తున్నారు? ముగ్గురు వచ్చారేంటి? మన స్వాతి బర్త్డే కదా, అందుకే షాపింగ్కి వెళ్తామని. ఓ సారీ, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. 1 సెకండ్. ఇదిగో ATM కార్డ్, 2010 పిన్ నంబర్. సో షాపింగ్ చేసుకో, మీ ఇద్దరు కూడా. బాయ్. బాయ్. అది 14, 15, 16 అది నేను వచ్చాక మాట్లాడతా. ఓకే. హలో, వస్తావా? సృష్టికి విరుద్ధం సార్, మన ఇద్దరం వెళ్ళాడండి. అది కాదు బాయ్, ఆటో వస్తాదా? రాదు, నేను నడిపితే వస్తుంది. నీ సిగ్గు శివనా, ఆటో వస్తుందంటే సిగ్గుపడతావు. నువ్వు వెళ్ళు, నేను ఆపుతున్నానా? ఒరే, నేను వెళ్ళకపోతే పని అయిపోతుందిరా. సార్, మీరు వెళ్ళకపోతేనే పని అవుతుందంటే మీరు అదృష్టవంతులు సార్.
ఒరే నేను సికింద్రాబాద్ వెళ్ళాలరా బాబు. ఒరే వెళ్ళాలరా. వెళ్ళాలా? ఆ. రండి కూర్చోండి. ఒరేయ్ చిటికలో తీసుకెళ్ళాలి. ఇట్రాను దిగా. ఆటోలో తీసుకెళ్తా, చిటికెళ్ళేలా తీసుకెళ్తారా? సరే కూర్చోండి సార్, మనకెందుకు. ఒక్క నిమిషం. సరే. హలో చిన్నబాబు గారు నమస్కారం. సార్ సార్ మీ చిన్నబాబు కూడా నమస్కారం పెడతారు సార్. చిన్నబాబు గారు అంటే చిన్నబాబు కాదురా, నాగార్జున. బాబు గారు డబ్బింగా నేను చెప్పేస్తాను బాబు గారు. ఓకే. హలో డాడీ. సార్ మీ డాడీ కూడా వస్తాడా? డాడీ అంటే మా డాడీ కాదు, నాగబాబు గారు. డాడీ అది అబ్బాయికి చెప్పండి డాడీ. ఆ డేట్లో మనం కన్ఫర్మ్ చేద్దాం. ఓకే డాడీ. హలో అల్లారక్క గారు. సార్ సార్ అల్లారక్క ఎవరు సార్? అల్లారక్క అంటే ఏ రహమాన్ రా బాబు. ఏ రహమాన్ ఎందుకు వచ్చారు సార్? ఒరే నీకు విషయం తెలుసా, భాషా సినిమా అనే సీక్వెల్ చేస్తున్నారు, దానికి ఏ రహమానే డైరెక్టర్. భాషా సినిమాకి ఏ రహమాన్ డైరెక్టర్? ఆయన మ్యూజిక్ డైరెక్టర్. హలో ఎంతో అంత కన్ఫ్యూజ్. రహమాన్ గారు భాషా హీరో. గెడవండాలా? ఓకే. చెవుకు పోగుండాలి. ఒక్క నిమిషం. బ్లూ కలర్ గ్లాసెస్ పెట్టుకోవాలా? బ్లూ. అదే ప్యాంట్కి బొక్కలు బొక్కలు ఉండాలి. దొరికిపోయాడు సార్. ఏడీడు రే నీకు మామూలు లెక్క పట్టలేదురా. లేరా? మీరు లేపితే లేస్తా సార్. ఇక్కడ కూడా నేనే లేపాలా? లే. వా ఏమో అనుకున్నాను గానీ మామూలు అదృష్టవంతుడు కాదు. భాషా 2లో రజనీకాంత్ తీసేసి నిన్ను హీరోగా పెట్టుకుంటున్నారా బాబు. భాషా 2నా? అబ్బో సరిగాని 14 ఓకేనా? 14 ఏంటి సార్? 14 కోట్లు రా బాబు. 14 కోట్ల? దేనికి? అన్ని కోట్లు దేనికని? నీ రెమ్యునరేషన్ రా బాబు. రే 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 బాబు, 14 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నావంటే ఓ పెద్ద హీరో తీసుకున్నటువంటి రెమ్యునరేషన్ తీసుకుంటున్నావు. కాకపోతే చిన్న ప్రాబ్లం ఏంటంటే నువ్వు 14 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నావు కదా, అదే ఇన్కమ్ ట్యాక్స్ అని జిఎస్టీ అని వీటికి 1 lakh ఖర్చు అవుద్ది. వాటికా? ఆ 1 lakh నువ్వు కడతావా లేదా లేకపోతే వేరే వాడికి ఎవరికైనా ఇద్దావా అని చూస్తున్నా. అబ్బో అసలు ఆటో ఫైనాన్స్ కట్టడానికి వెళ్తున్నా. సార్ అసలే కష్టపడి దాచుకున్నాను సార్, ఇదిగోండి అడ్వాన్స్. తొక్కలో ఫైనాన్స్ 14 కోట్లు తీసుకుంటుంటే ఇంకా ఆటో ఫైనాన్స్ అంటే సూపర్. తమ్మి నువ్వు ఫిబ్రవరి 29, 30, 31 ఈ డేట్లు ఖాళీగా ఉంచుకో. ఓకే ఓకే ఆల్ ది బెస్ట్. భాషా 2 ఈడి ఎరిపప్పే అనుకున్నా, పెద్ద కొండేరు పప్ప. భాషా 2. అవును ఫిబ్రవరి 29, 30, 31 అన్నాడు కదా, ఈ సంవత్సరం వచ్చే సంవత్సరమా? మనకెందుకులే. భాషా 2 టొక్కాటో. ఎవడు బే హీరో? గాంధీనగర్ వస్తావా? మీరు రా అని పిలవాలి, ముందు వెనక చూడ. పర్మిషన్ లేకున్నా పర్లే, పాకిస్తాన్ అయినా వచ్చేస్తా. ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా మెంటలా? లే మేడం, ఆ రోజు నీ హెల్పింగ్ నేచర్ చూసిన కప్పట్స్ అంది ఫిదా డెత్తడి. మేడం నవ్వింది. సరే పద. కూర్చోండి. వందేంది మేడం? ఏం చేస్తుంటావు జానీ? నిజం చెప్పాలనా, డైలీ ఆటో నడుపుతా, నైట్లో ఫుల్ టు బిందాస్. డైలీ సినిమా కొడతా, ఇంటికి వెళ్తా, తింటా, పండుతా. ఆటో ఓనా? లే రెంట్కి తెచ్చిన, ఫైనాన్స్ కట్టి 5 దినాలైంది. మరి మీ ఓనర్ వస్తే? కంటి చూపుతో చంపేస్తా. ఏమేం జానీ? కంటి చూపు పోయింది. ఏంటి? నువ్వు విండే ఉండు, నేను ఇప్పుడే వస్తా. ఏరా ఆటో బస్ లేవా? వారం దినాలు అవుతుంది అన్న. బండిలో ప్యాసింజర్లు ఉన్నారే. అయితే వాళ్ళు తీసుకెళ్ళమంటావా? కట్లాడుతుందా నీకు? సరే ఆటోనే తీసుకెళ్ళు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఏముంది, దేవుడు కాళ్ళు ఇచ్చిండు, ఇంటికి వెళ్ళాలా, తినాలా, సప్పుడు చేయకుండా పడుకోవాలా.
సరే చాయ్ తాగుదామా? ఛాయా మంచిగా చెప్పినా మేడం. ఈడనే మా ఫ్రెండ్ కేఫ్ ఉంది, పోయి తాగుదాంపా. వావ్ జానీ, ప్లేస్ భలే ఉంది. నువ్వు ఎప్పుడు ఇక్కడికి వస్తావా? అరే ఇది మన అడ్డా మేడం, నీకు నచ్చిందా? చాలా. ఏం తీసుకుంటావు? నీకు నచ్చిందే. ఏ జమీల్, జమీల్ మేడంకి నమస్తే చెప్పు. నమస్తే మేడం. జానీ ఇదేంటిది? మనోడే జమీల్, మేడంకి మనమన్నా మన ప్లేస్ అన్నా మస్తు లైకింగ్. నువ్వు వెళ్ళి एक से एक 2 कड़क चाय और बिस्किट्स लेके आ रहे. ठीक है साहब. జానీ ఇప్పుడు ఎలా? ఏముంది, బిస్కెట్ తినాలా, చాయ్ తాగాల, బస్. అది కాదు, ఆటో లేకపోతే ఇప్పుడు ఎలా? ఏముంది, ఇంటికి వెళ్తా, తింటా, పంటా, పొద్దుగాల ఓనర్ దాన పోతా, నీ కాలు ముక్తదరో పాంచందరో అంట, ఐస్లో కలుగుతాడు, ఆటో చేతికిస్తాడు, గంతే. ఇలా ఎన్ని రోజులు? రోజు అడుక్కోవడమేనా? మాకు మామూలు ఏదంతా. అలా కాదులే. ఏంది మేడం, ఏంది ఇది, ఏం చేయాలి? రేపు అక్కడికి వెళ్ళి నాకు కాల్ చేయి. ఏం మేడం, ఏమైనా స్కెచ్ చేసినావా? ఏమైనా ఉంటే ఇడనే కొట్టు, ఫ్రెండ్షిప్లో మాఫ్ చేస్తా. ఏడ్చావులే, ఫ్రెండ్ అన్నావు కదా, నువ్వు రేపు అక్కడికి వెళ్ళు, నీకే తెలుస్తుంది. సరే నువ్వు చెప్పినావు కదా, అంతే ఫైనల్, కళ్ళు మూసుకుని చేస్తా. నా పేరు భూమి, రఘుని కలవాలి. లోపల ఏంటో జరుగుతుంది, కొంచెం కూర్చోండి. మీరు భూమి ఎందుకు? ఆ రోజు అక్కడ యాక్సిడెంట్ అయినప్పుడు మీ యాక్టివ్ రాక్ చూశానండి, రియల్లీ చాలా మంచిగా అనిపించింది. ఎందుకు తనలా నేను ముందుకెళ్ళి హెల్ప్ చేయలేకపోయాను? అందులో ఏముందండి, ఆ సెకండ్లో అక్కడ ఉన్నాను కాబట్టి చేశాను. అందుబాటులో లేకపోతే చెయ్యను కదా. మీలా ఎంతమంది ఉంటారండి? సాయం చేయరంటే సాయంత్రం కలుస్తా అని వెళ్ళే వాళ్ళని చాలా మందిని చూసాం. ఇంటర్వ్యూకి వచ్చారా? అవునండి, ఇంటి దగ్గర అమ్మ నాన్న సెటిల్డ్, చెల్లెలకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఫైనాన్షియల్గా పర్వాలేదు, జాబ్ లేక కాదు, జాబ్ పురుష లక్షణం కదా, అందుకే వచ్చాను. ఎందుకో మీరు కావాల్సిన మనిషి అనిపించింది, అందుకే చెప్పాను. మేడం సాగిస్తారు. ఓకే కిషోర్, మళ్ళీ కలుద్దాం. ఐ హ్యావ్ సమ్ అర్జెంట్ వర్క్, మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే, నా ఇంటర్వ్యూ విషయం మా అమ్మ నాన్నకి చెప్తాను. నో డౌట్, నీకు జాయినింగ్ రిపోర్ట్ ఇస్తారు. ఈ వీక్లో ఎప్పుడు జాయిన్ అవుతావో చెప్పు చాలు. అదేలాగా, వాళ్ళకి నా గురించి తెలియాలిగా. నాకు తెలిసింది కదా, ఈ జాబ్ నీకు కన్ఫర్మ్, ఓకేనా? థ్యాంక్ యూ మేడం. నో థ్యాంక్స్, వి ఆర్ ఫ్రెండ్స్. జస్ట్ ఫర్ ఫార్మాలిటీస్ వాళ్ళు చూస్తారు, ఓకేనా? ఓకే, బెస్ట్ ఆఫ్ లక్, బాయ్. బాయ్ అండి. ఆల్రెడీ 10 సినిమాలు ప్లాన్ చేశాను సార్, రెడీకి. అయ్యగారు కాఫీ. ఏంటో ఈ మధ్య కాఫీలు తాగాలనిపిస్తలేదు. నాకు నిమ్మకాయ రసం అయితే బాగుంటుంది. ఇంతకు ముందు బత్తాయి జ్యూస్ కావాలనేవారు. కాలాన్ని బట్టి ఇష్టాలు మారిపోతుంటాయి. కాలాన్ని ఇష్టపడాలి కానీ మరి కరోనా కాలాన్ని ఇష్టపడకూడదు, మీకే డేంజర్. సరే సరే కానీ ఇదేంటి ఫ్లోర్ అంతా ఇంత దుమ్ముగా ఉంది? ఇగో మొత్తం దుమ్ము. ఇకరా ఒకసారి చూడు, ఈ చేయి పెట్టు. ఇగో చూసావా, మొత్తం దుమ్ము. ఇగో మొత్తం దుమ్మే. ఇగో నీ పైన కూడా దుమ్మే ఉంది. ఇగో ఇక్కడ కూడా దుమ్ము పడదు. ఇగో ఈ బుగ్గల మీద కూడా దుమ్మే. దులుప నీవు. అరే ఇగో చూసావా ఎంత ఏం చేస్తున్నారు? దుమ్ము దుమ్ము దులుపుతున్నాను. దులుపు దులుపు. దుమ్మునన్నా కాకపోతే రోజు ఎవరి మీద పడితే వాళ్ళ మీద, ఎక్కడ పడితే అక్కడ పడుతూనే ఉండేవాడిని. నువ్వు దులుపు దులుపు దులుపు. ఇది అరే నీ మీద దుమ్ము పడ్డది, అదే దులుపుతున్నా, ఇంకేం లేదు. అరే దుమ్మునన్నా కాకపోతే రోజు నీ అందమైన చేతుల మీద, కాళ్ళ మీద, నీ అందం మీద పడుతూనే ఉండేవాడిని. నువ్వు మాత్రం దులుపు, మొత్తం దులుపు. ఇగో ఇక్కడ 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 దుమ్ము ఉంది. అరే ఆగు, చూసావా ఎంత క్లీన్ అయిందో? ఇలాగా తెల్లగా స్మూత్గా అందంగా తయారైందో చూడు, ఒకసారి చూడు. అయ్యగారు నాకు వంటింట్లో పనుంది. నాకు పనుంది. కూర మాడిపోతుంది. నా గుండె మాడిపోతుంది. నేను వెళ్ళాలి. మిస్ అయిపోయింది. ఎప్పుడు ఇంతే. మీకోసం ఎవరో వచ్చారయ్యా. ఆడా మగా? మగేనయ్యా. ఈ ఎదవలకి ఏం పని ఉండదు. ఎదవలు ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంటారు. అవునయ్యా అవును, ఈ ఎదవలకి ఏం పని ఉండదు. ఇది అందిట్టిందా నన్ను తిట్టిందా? సరే ఏదైతే అమ్మాయి కదా నన్ను తిట్టింది. సరే మనం పంపించు. యా నుంచి వస్తారా మీరు అందరూ? చెత్త 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 కథలు చెప్తారు. అవి విని 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 ఇదిగో ఇలా అయిపోయింది. పైన పోతున్నాయి, కింద పెరుగుతున్నాయి. నా టైం బొక్క. నువ్వు అసంటోడువేనా? లేదు సార్, నా దగ్గర చాలా కొత్త కాన్సెప్ట్స్ ఉన్నాయి. నాకు 20 minutes టైం ఇస్తే స్టోరీ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. నువ్వు డైరెక్ట్ చేస్తావు కరెక్టే, నాకు లాభం ఏంటి?
నాకు లాభము. నాకేంటి అర్థం కాలేదు చెప్పు. ఇప్పుడు నువ్వు నా కథ చెప్పినావు అనుకో, అది నాకు నచ్చలేదు అనుకో, నాకు ఎక్కడో కలుతుంది. ఒకవేళ నీ కథ నాకు నచ్చిందనుకో, నేను నీకు అడ్వాన్స్ ఇవ్వాల్సి వస్తుంది, అది నాకు బొక్క. ఈ విధంగా నీ స్టోరీ విన్నందుకు నాకు బొక్కే బొక్క. చెప్పు. ఓపెన్ చేస్తే సూపర్, ఫెంటాస్టిక్, అద్భుతంగా ఉంది. ఒక అరుంధతి, ఒక భాగ్యమతి, అబ్బబ్బబ్బబ్బా, ఇది మంచి లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ అయ్యా. చాలా బాగుంది. ఇలాంటి కథకి పర్ఫెక్ట్ గా నటించే ఒక నటి కావాలి. వేర్ ఈస్ ద నటి? ఎక్కడ? ఉంది సార్, షార్ట్ ఫిల్మ్ చేసిన కొత్త అమ్మాయి ఉంది సార్. కొత్త అమ్మాయి. ఓకే, అంటే చాలా ఫ్రెష్ అన్నమాట. ఓకే, పిలిపించు, తొందరగా పిలిపించు. హాయ్ సార్, నమస్తే. నా పేరు త్యాగి. ఏమైనా త్యాగం చేస్తుందా? డైరెక్టరు, నువ్వు ఇక్కడ కూర్చొని స్క్రిప్ట్ ఆలోచించు, బాగా ఆలోచించు, ఆలోచిస్తూనే ఉండు కదా. త్యాగి అంటే ఇంతకుముందు ఏమన్నా త్యాగం చేసావా? అంటే ఇంతకుముందు ఏమన్నా సినిమాలు చేసావా? షార్ట్ ఫిల్మ్ చేశాను సార్. షార్ట్ ఫిల్మ్సా? షార్ట్ ఫిల్మ్స్ అంటే షార్ట్గా ఉంటుంది, అదే ఫుల్ ఫిల్మ్ అనుకో థ్రిల్గా ఉంటుంది. అదే క్యారెక్టర్ చేయడానికి నువ్వు రెడీయేనా? రెడీ సార్. అయితే రెడీయేనా? రెడీయే సార్. సరే, 10 సినిమాల ప్రొడ్యూసర్ని. 10 సినిమాలు. నాకు నువ్వు, నీకు నేను, ఒకరికొకరం త్యాగం సార్. త్యాగం అంటే మీలో ఉన్న సిగ్గు గిగ్గు, బిడియం కడియం, భయం గియం, బట్టలు గిట్టలు అన్ని తీసేయి. ఈ షార్ట్ లో బట్టలు అవసరం లేదు. ఏం మాట్లాడుతున్నారు సార్? తెలుగు మాట్లాడుతున్నాను. 10 సినిమాల ప్రొడ్యూసర్ని. కూర్చో. ఇప్పుడు తీయబోయే షార్ట్ లో ఈ కాస్ట్యూమ్స్ కాదనమాట, వేరే కాస్ట్యూమ్స్ అనమాట. మీ పద్ధతి ఏం బాగోలేదు సార్. అందరు బాగుందంటారు, నేను చాలా మంచివాడు అంటారు. అలవాటైపోతుంది ముందు. ప్లీజ్ అర్థం చేసుకో ఒక్కసారి. అరే నా మాట విను. ఈ షార్ట్ తర్వాత నువ్వే నా 10 సినిమాల హీరోని. వదలండి సార్. అరే ఇక్కడ వినమంటే ఒకటే రూమ్ లో ఉన్నాం కదా, ఒక్కసారి దగ్గర. ప్లీజ్ నా మాట విను. నిన్ను హీరోని చేస్తున్నావు కదా. అరే ప్లీజ్ ఒక్కసారి. అరే ప్లీజ్ లీవ్ మీ సార్. 10 సినిమాలు ప్రొడ్యూసర్ని. వదలండి సార్. నువ్వు నన్ను వదలండి. ఏంటి ఇప్పుడు చూడు, నువ్వేంట్రా ఇక్కడ? అరే ఏంట్రా ఇది? 10 సినిమాలు లేదు తీయబోతున్నాను. రేపు తీస్తా, ఎల్లుండి తీస్తా, అవతెల్లుండి తీస్తా, నిన్న కూడా తీస్తా, మొన్న కూడా తీస్తా. ఇలాంటి అదల వల్లేరా సినిమా ఇండస్ట్రీలో తగలబోతుంది. పెద్ద చెప్పొచ్చావులే. 10 సినిమాలో హీరోయిన్ చేద్దాం అనుకున్నా. త్యాగి కొంచెం త్యాగం చేసి ఉంటే అయిపోయింది కదా హీరోయిన్. ఇంకెవరున్నారబ్బా? ఎవర్రా మీరంతా? రాయ్, అందుకే నాకు మంటుంది. వీళ్ళంటే నీకు తెలియదు, పరిచయం లేదు. నే కూడా తెలియదా? సరే, నేనే పరిచయం చేసుకుంటా. నా పేరు ధన. నన్ను అందరూ ధూళిపేట ధన అంటారు. పోలీసు ముత్తుగా రౌడీ సిట్రా అంటారు. ఈ మధ్య ముచ్చటేసి 4-5 మటలు చేశా. ఇంకా పరిచయాలు అయిపోయినాయి. ఇంకా అసలు మ్యాటర్కి ఏం రాద్దాం. నువ్వు నా దగ్గర ఎంత తీసుకున్నావు? 30 లక్షలు. అసలు ఎంత ఇచ్చావు? అసలు 15 ఇచ్చాను. బ్యాలెన్స్ మాట ఏంటి? త్వరలో ఇచ్చేస్తాను. అక్కర్లేదు అయ్యా. కరెక్ట్గానే విన్నావు. బ్యాలెన్స్ బదులుగా పట్టాంచేరి దగ్గర ఉన్న నీ 10 ఎకరాలు నాకు రాసిచ్చి. దాని విలువ 10 కోట్లు. అంత చిన్న అమౌంట్కి నేను ఇవ్వలేను. నువ్వేం చేసుకుంటావురా? పెళ్ళాం లేదు, పిల్లలు లేవు, పైగా వయసు అయిపోయింది. మర్యాదగా నాకు రాసిచ్చి. లేదంటే రేపు చావాల్సిన వాడివి. ఇప్పుడే చేస్తావు. ఏ బెదిరిస్తున్నారా? ఇందాక నా గురించి చెప్పేటప్పుడు ఒక విషయం మర్చిపోయా. బెదిరించడాలు గట్లా నాకు తెలియదు. కుడి చేత్తో ప్రాణం తీసుకోవడం, ఎడమ చేతితో ఆస్తులు లాక్కోవడం
ఇస్తావా చస్తావా? నేను ఇవ్వను. ఇవ్వవా? ఇవ్వను. ఇవ్వవా? ఇవ్వను. నరమే తెగింది. ఇంకా గంట టైం. హాస్పిటల్కి తీసుకెళ్తా. బతుకుతావు. సంతకం పెడతావా? పెడతావా? రేయ్. పెట్టు. రే రండ్రా. जीना यहाँ मरना यहाँ इस ఏంది అవలగడేది మళ్ళీ వచ్చిండు. ఏ జానీ అన్నా ఇగో ఆటో తాళాలు. ఏంది ఇది? పైసలు కట్టలేని గుంజుకున్నావు కదా. మొత్తం పైసలు కట్టేశారుగా. కదెట్లా? ఎవరో ఒక అమ్మాయి వచ్చింది, నీ పేరు చెప్పి మొత్తం డబ్బులు కట్టేసింది. ఈ తాళాలు నీకేమంది నీకు ఇచ్చేస్తున్నా. ఎత్తడి మేడం ఎప్పుడు వచ్చినావు? మస్తు షాకేనా. థ్యాంక్స్ మేడం. ఆటోని మంచిగా చూసుకో. మేడం నన్ను నమ్మినావు, ఆటోని నాకు ఇచ్చినావు, నీ లెక్క జల్దీ తీరుస్తా. నువ్వు ఇచ్చినా నేను తీసుకోను. అయితే నేను పబ్లిక్కి గిఫ్ట్ ఇస్తా. ఇది ఫ్రెండ్లీగా ఇచ్చిన గిఫ్ట్. కొందరికే వృద్ధులకు గర్భిణీ స్త్రీలకు ఫ్రీ సర్వీస్. గుడ్. ఇదిగో గిఫ్ట్. ఇదేంది మళ్ళా గిఫ్టా? ఇది నా గిఫ్ట్ కి గిఫ్ట్. బాయ్. సర్వీస్ లేకుండానే ఫ్రీ బోర్డింగ్. మంచిగుందిరా బాయ్. దీన్ని ఖర్చు పెట్టా. అరే ఏమ్రా బాయ్ తాగినావా? పండికి నా ఆటోనే దొరికినాదిరా. లేదు భయ్యా, కళ్ళు తిరిగినాయి. 10 కిలోమీటర్ల నుంచి నడుచుకుంటే వస్తున్నా. 10 కిలోమీటరా? ఆడికి పోవరా బాయ్? ప్రకాష్ నగర్. నడు, నేను ఆడికే పోతున్నా. దింపుతావా? అరే నువ్వేంద్రా బాయ్ ప్రకాష్ నగర్ వచ్చింది, దిగు. ఏం చేస్తుంటావు? డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నా. మరి పైసలు? కానీ అవ్వేంది? ప్రొడ్యూసర్ గురించి తిరుగుతున్నాను, డబ్బులు లేవు. నా ఫ్రెండ్ ఒక ఆమె ఉంది, తను హెల్ప్ చేస్తుంది. తప్పకుండా నా భయ్యా. చేయిస్తా. రేపు చందానగర్ రా, తనని కల్పిస్తా. థ్యాంక్స్ భయ్యా. ఇగో గిదుంచు. ఎందుకు? హోటల్ పోయి ఏదైనా తిను, రేపు రావాలి కదా. చాలా థ్యాంక్స్ భయ్యా. ఈ థ్యాంక్స్ లేదో. హలో అండి, నేను కిషోర్ని. హా కిషోర్ చెప్పు. పర్వాలేదా? ఫ్రీగా ఉన్నారా? మాట్లాడొచ్చా? పర్వాలేదు, ఫ్రీగానే ఉన్నాను, మాట్లాడొచ్చు. కాకపోతే భూమి అని పిలువు చాలు. ఓకే భూమి. దాట్స్ గుడ్. ఏం లేదు, జాబ్ వచ్చింది, చిన్న ట్రీట్ ఇద్దామని మీకు కాల్ చేశాను. అది కూడా మీకు ఇష్టమైతేనే. అవునా? ఎప్పుడు వెళ్దాం? ఎక్కడికి వెళ్దాం? మనం ఫ్రెండ్స్ కిషోర్, మన ఇద్దరి మధ్య మొహమాటం ఎందుకు? థ్యాంక్ యూ. రేపే వెళ్దాం. వెన్యూ ప్లేస్ నేను చెప్తాను. ఓకే బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అప్పన్రా. బాగా ఇరగదీశారు కదా. మరి ఇంతకేమంటున్నాడు? ఏమంటలేస్తా. అంటే మీరు కొట్టే దెబ్బలకి బలం లేక ఆ దెబ్బలు తట్టుకునే బలం వీల్లో ఉందంటావా? రాయ్, మనల్ని చూస్తేనే భయపడాలిరా. కొడితే అదిరిపడాలి, లేకుంటే చావాలి. వీడేంట్రా ఇలా మూర్చపోయాడు? లేపండి. లేవరా, లేవరా, లేవరా. ఆగరా, వాడు కళ్ళు తెరిచాడు. ఇంకా తెరవలసింది నోరు. నోరు తెరవరా, నోరు తెరవరా. ఆగరా. రేయ్, నువ్వు లైఫ్లో దాదావు కాలేవు. క్వార్టర్కి బిర్యానీకి పనిచేసేవాడివి, చిల్లరవాడివి. నోరు తెరవమంటే మాట్లాడటం అన్నమాట. వాడు సాక్ష్యాల్ని, పేపర్లని ఎక్కడ దాచాడో తెలుసుకోవాలి. వాడి ఒంట్లో రక్తమో ఎముకలు పీకడం కాదు. మీరు కొడితే నేనొక్కనే బాధపడతా, లేకపోతే చచ్చిపోతా. వాటిని మాత్రం మీకు ఇచ్చేయను. అనాథలను, వృద్ధులను, ఆ ఆస్తులన్నీ వాళ్ళకే చెందాలి.
చెందుతాయి కూడా. చా నీలాంటి వాళ్ళు ఎలా సంపాదించాలని బాగా చదువుకుంటారా. మాలాంటి వాళ్ళు నీలాంటి వాళ్ళ దగ్గర ఎలా లాక్కోవాలని దాదాగిరి చేస్తాం. అయితే ఆత్మకూరు లేకపోతే గనాపూరు అలాగని వదిలేయం. నీ ఆఖరి రక్తపు చుక్క ఆవురేలోపు విషయాన్ని లాగేస్తాను. రేయ్ నీళ్ళివ్వండ్రా. తాగితే నోటి మీద, మింగితే కంట మీద కొట్టండ్రా. వాడే చెప్తాడు. సో నీ సిస్టర్కి వచ్చిన మ్యాచెస్ నీకు చుట్టుకున్నాయి అన్నమాట. అప్పుడే పెళ్ళి ఏంటండి, మన లైఫ్ గోల్ చాలా ఉంది. అందం ఒకటే మెయిన్ కాదు కదా. మరి ఇంకేం కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ మీలాగా హెల్పింగ్ నేచర్ ఉండాలి, పెద్దలంటే గౌరవం ఉండాలి, ఇతరులను అర్థం చేసుకుంటే చాలు. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. కొన్ని క్వాలిటీస్ ఉన్నా చాలు. హలో, యాడున్నావు? నేను 7th రెస్టారెంట్లో ఉన్నాను. ఆడే ఉండు, వస్తున్నా. నేను ఫ్రెండ్స్తో చిన్న పార్టీలో ఉన్నాను. ఫ్రెండ్ని ఉండమను, వచ్చాక మళ్ళీ చేసుకుందాం. ఓకే. నా ఫ్రెండ్ నాకు పరిచయమైన వాళ్ళల్లో నేను మర్చిపోలేని వ్యక్తి. రమ్మని చెప్పాల్సింది. అంత అవకాశం ఎవరికి ఇవ్వడు. అందరి అవకాశాలు తనే తీసుకుంటాడు. మా అమ్మ నాన్న తర్వాత నాతో అంత చనువుగా ఉండేది తనే. కూర్చోరా బాయ్. ఏం సంగతి? ముందు మాకు చెప్తే ఈ స్టైల్ గిట్లా మార్చొచ్చేటోళ్ళం కదా. ఏంది దావత్? మాట్లాడుతూనే ఉంటావా? తను కిషోర్. హలో, హాయ్. అరే నిన్నెక్కడో చూసినారా బాయ్, యాత్ర రాట్లే. మీ ఇద్దరిని కూడా ఎక్కడో చూసానే. ఆ రోజు అక్కడ యాక్సిడెంట్ అయింది, మనం ముగ్గురం ఉన్నాం. అరే మస్తు ధమాకుందిరా బాయ్, నువ్వు డైరెక్టర్వి గంతే. భూమి, నేను చెప్పినా కదా వీడే విక్రమ్. మేడం, మా విక్రమ్ని త్రివిక్రమ్ లా చూడాలి. ప్రొడ్యూస్ చేయి, ఇది ఫైనల్. సరే, నువ్వు చెప్తున్నావు కదా, అవ్వకపోతే ప్రాణం తీస్తావు. అయితే ఇక్కడ కాదు, తర్వాత చెప్తాను. ముందు పార్టీని ఎంజాయ్ చేద్దాం. తిండమేనా? ఎంజాయ్ అంటే రప్ప ఆడాలి. జానీ, మీ పార్టీలో రంగు పోసుకుందాం, కానీ ఇక్కడ కుదరదు. జానీ, నీకు తీన్మార్ కావాలా? వద్దులే, నలుగురిలో మనమే డిఫరెంట్ ఉన్నాం. ఈసారి డిచ్చు కొట్టాలి. ఇట్లా సైలెంట్గా ఉంటే మనకు పడది. సౌండ్ గప్ప గప్ప పేలాల. అవు, మీకు విషయం తెలుసా? మా ఇంట్లోకి వెళ్ళి అన్ని దయ్యాలే ఉన్నాయి. దయ్యాలా? అవు, కోడి దయ్యాలు. కోడి దయ్యాలా? అవు, మా అమ్మ కోడి కూడా సంపుద్ది. నాకు రోజుగా కోడిని కొయ్యాలి. కవన్నీ తెచ్చి దయ్యాలై నన్ను పీక్కు తింటున్నాయి. బేరర్, బిల్ తీసుకురా. వస్తున్నా. నో బిల్ సార్, మీరెంతైనా తినండి, ఫ్రీ. ఏమైనా ఆఫర్ పెట్టిండ్రా? పైసలు వద్దంటున్నావు? మీ దగ్గర బిల్లు తీసుకుంటే నేను మనిషినే కాదమ్మా. మీరెవరో నాకు తెలీదే. మీరెవరో నాకు తెలుసు. ఆ రోజు మీరు కాపాడింది నా కొడుకుని, నా వారసుల్ని. వాడే లేకపోతే ఇదంతా దేనికమ్మా? మీరు ఎప్పుడైనా రావచ్చు, ఏమైనా తినొచ్చు. ఈ హోటల్ మీది. హలో సేటు, హోటల్ మాది కాదు, మనది. నీకోసం డైలీ వస్తాం, వారంలో ఒక రోజు తింటాం. ఓకేనా? ఓకే, డన్. నీ ఏయ్, నోర్లేస్తుందేంది బిడ్డ? ఆటో గట్టి బస్తీలో గిరా 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 తిప్పేస్తా. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఒక్క రోజైనా నన్ను ప్రశాంతంగా ఉండనిచ్చినావే? పెళ్లి చేసుకో, మస్తు మజా దొరుకుతది. నేను నిన్ను పెళ్ళి ఏ విషయం లేదా? నేనే గలీజ్ గాని, నువ్వు నాకన్నా గలీజ్దానివి. తెలిసిందిగా, త్వరగా ఫైనల్ చెయ్యి, లేదంటే ఏదో రోజు పేపర్లో వస్తది నీ పేరు. బిజిలీ చేతిలో బలి అని. నీకు అస్సలు సిగ్గులేదే. చల్. ఏయ్, నన్ను ఇడిసే, మస్తు పనుంది. ముందు నువ్వు మత్తిడు. టైం సానా అవుతుంది. ఎంతైంది? 10 అవుతుంది. అమ్మో, ఈ బట్టే బాస్గాడు మేడంకి కాల్ చేసిండో లేదో. అరే లేపురాబాయ్. హలో, నమస్తే డైరెక్టర్ విక్రమ్ సాబ్. చెప్పు జానీ. చెప్పడా లేవు, మేడంకి కాల్ చేసినావా? లేదు. అరే నువ్వేం డైరెక్టర్ రా బాయ్, నాకున్నంత టెన్షన్ కూడా నీకు లేదు. ఫోన్ చేయమని చెప్పినా కదా. ఇంకో అరగంటలో వెళ్ళి మేడంని కలుస్తా. అరగంట? ఇప్పుడు ఏడున్నారా నువ్వు? రూమ్లో ఉన్నా, వెళ్తాలే. ముందు ఫోన్ చేయమన్నా కదా. బ్యాలెన్స్ అయిపోయింది. కథలో కష్టాలున్నాయో లేదో తెలియదు కానీ నీ కథలో మాత్రం చాలా కష్టాలున్నాయి. సరే బ్యాలెన్స్ ఇస్తా, ఫోన్ పెట్టే. హలో హలో, అరే నీకు మేడం అడ్రస్ తెలియదు కదా, యాడికి పోతావు? ఉండే ఏరియా తెలుసు.
ఎగ్జాక్ట్ లొకేషన్ తెలియదు. మీ సినిమా వాళ్ళు టాప్ రా బై, ఏ అడ్రస్ అయినా ఇట్ట పట్టేస్తారు. కాల్ కట్ చేయి. సరే. ఏ ఆగు, ఏ ఇటీ కాల్ వస్తుంది. హలో, బ్యాలెన్స్ వచ్చింది. నువ్వు మేడంకి కాల్ చేయి, మీటింగ్ సెట్ అయినాక నాకు కాల్ చేయి, ఓకేనా? ఇప్పుడు చెప్పవే, ఏంది నీ లొల్లి? నా లొల్లా గుడ్ మార్నింగ్ అండి, నేను విక్రమ్. హా విక్రమ్, చెప్పు. హౌ ఆర్ యు? ఫైన్ అండి, మీరు? నేను బానే ఉన్నాను. అదే మీరు ఫోన్ చేసి కలవమన్నారు, నాకు అడ్రస్ తెలియదు. హా ష్యూర్, ప్రకాష్ నగర్ రోడ్ నెంబర్ 11, ఓకేనా? అక్కడికి వచ్చి కాల్ చేయండి, చెప్తాను. బిఫోర్ లంచ్కి వచ్చేయండి. ఎస్ మేడం, థ్యాంక్స్ అండి. ఓకే. సబ్జెక్ట్ చెప్తావా? షూర్ మేడం. ఓపెన్ చేస్తే సో ఇదన్నమాట కథ. అవును మేడం, అనాథైన హీరోయిన్ ఆస్తులను విలన్ నుంచి సంపాదించి ప్రజలకు అందజేయాలని సినిమా ఎపిసోడ్ మాత్రం కొంచెం ఎక్స్ప్రెసివ్గా ఉంటుంది మేడం. రియల్లీ సూపర్. కథ మనం స్టార్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ ప్రోగ్రామ్ మాత్రం నేను చూసుకుంటాను, ఓకే? థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే, పని పూర్తి చేసుకుంటారా? రాసావు అగిపెట్టుందా? అదేందుకు గట్ల షాక్ అయినావు, గంట చేముకుంటున్నట్టు? నేనెవరో తెలిసి అడుగుతున్నావా? ఇంత అగ్గిపుల్లకి నీకు అందాలు తెలియాలా? ఉంటాయి, లేదంటే చల్తా. నీ పేరేంట్రా? నా పేరు చెప్తేనే ఇస్తావా? మిరపకాయ. మిరపకాయ? అవు మళ్ళా కొండ మిరపకాయ. కొండ మిరపకాయ? హలో, చీమ దోమ గింతనే ఉంటాయి, కుడితే గోకోలో సస్తారు. నేను అంతే. ఇంతకీ మ్యాచ్ చేసి ఉందా లేదా? ఏయ్, అన్న నగ్గబెట్టి అడుగుతున్నావు, బతకాలని లేదా? అడిగితే ఏం పిక్కుతాడు? ఏయ్ ధనా, ధూల్పేట్ ధనా. అన్నా తప్పైందన్నా, నువ్వెవరో తెలియదన్నా, నన్ను వదిలేయన్నా. ఎప్పుడు ఇంక ఈ సిగరెట్ కూడా కాల్చనన్నా, వదిలేయన్నా. వాంచన్. రేయ్ వదిలేరా? లేకపోతే ఏంటన్నా, నిన్ను పరేషన్ చేస్తాడా? వాణ్ణి వదలా. చంపాలా? ధూళి పెడతారా? చీమల్ని దోమల్ని చంపడు, వదిలే. సరే, నువ్వు వెళ్ళిన పని ఏమైంది? వాడి నా మాట వినట్లేదన్నా. ముందు వాడిని వేసేయి. హాయ్. 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 హలో, నమస్తే. మన ముగ్గురం ఒకే ప్లేస్లో ఒకే టైంలో కలవడం వండర్గా ఉంది. ఈ వండర్ క్రియేట్ చేసింది భూమి. అవు మళ్ళా నా ఒక్కనికే ఫోన్ చేసింది అనుకున్నా, మీకు చేసింది. ఇట్లా చేసింది ఏంది? హాయ్. ఏం జాని పరేషాన్ అవుతున్నావు? చేసింది నువ్వే చెప్పు. నాకు మీరంటే ఇష్టం, నేనంటే మీకు ఇష్టమేనా? ఇష్టం అంటే గేలెక్క. అడిగిన దానికి సమాధానం చెప్పు. నాకైతే ఓకే. నాకు ఓకే. జానీ నీకు? మంది లెక్క. నేనేమంటా, నాకు ఓకే. చెల్లి లెక్క రాఖీలు పట్టుకొచ్చినావా? ఇవి రాఖీలు కావు, ఫ్రెండ్షిప్ బ్యాండ్స్. ఓహో, ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా? ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. నువ్వు చాలా అప్డేట్లో ఉంటావు భూమి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే భూమి. థ్యాంక్ యూ. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.
సొగసుల అమరిక బిడియం కమ్మింది తొలిసారి విరహం రివ్వంది నిన్ను చేరి బిడియం కమ్మింది తొలిసారి విరహం రివ్వంది నిన్ను చేరి పూల పడక నిజమేనా నిజమేనా మన ఇద్దరి మధ్య కలయిక ఎదురైనా రానీదే మతిపోయి సొగసుల అమరిక వంశధారల సంపంగి ఏరుల నన్నిట్ట కవ్వించావే అందమే నకన్ని భారమే మోహాల సంద్రమే నిచితి కందించాలే అందించవాధరామృతం చేసేయవా ప్రియ సంతకం నీ కౌగిలి చలి గోపురం నా ప్రేమై ఒక అయిపోదామా కలగా పులగం నిజమేనా నిజమేనా మన ఇద్దరి మధ్య కలయిక ఎదురైనా రానీది మతిపోయి సొగసుల అమరిక వయ్యారి ప్రేమిక శృంగార బాలిక ఆలస్యం ఎందుకు ఇంకా సరిహద్దుని చనిపోయగా సంధించనా కసి తీరగా సంధించనా ప్రియమారగా అల్లరి రసిక నిజమేనా నిజమేనా మన ఇద్దరి మధ్య కలయిక ఎదురైనా రానీది మతిపోయి సొగసుల అమరిక భూమి నాకు ఎలా ఉండాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు. నాకు నచ్చిందే చేస్తా, నచ్చిందే మాట్లాడతా. ఫికర్నే నాకు మీరంటే ఇష్టం, మీకు నేనంటే ఇష్టమేగా అన్నావు. గీ పట్టి కట్టినావు, గట్టిగా హక్ చేసుకున్నావు. గా టచింగ్ ఉంది చూడు, కోల్కొండ ఫిరంగి లెక్క గుండెల్ని గుద్దేసింది. ఇక దిమాగ్ ఖరాబ్ అయింది. చెప్పనికే వచ్చిన నా దిల్లో ఉంది చెప్పనికి పరేషాన్ అవుతున్నా. చెప్పందే నిలవదు. చెప్పనా? ఏంది మాట్లాడవు? చూడండి దానా గారు, ఈ వ్యవహారం మీ చేయి దాటి బయటికి వెళ్ళిందనుకో, మీతో పాటు మేము కూడా ఊసలు లెక్క పెట్టవలసి వస్తుంది. చూడండి లాయర్ గారు, ఈ కేసు ఊపిరి ఆపాలనిగా మీకు కేసు అప్పగించింది. మీరు భయపడుతున్నారా లేక నన్ను భయపడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. అది కాదండి. ఏమయ్యా, నేను చెప్పింది ఏం చేశారు? మీరు చెప్పినప్పుడు అర్థం కాలేదు కానీ తర్వాత అర్థమైంది సార్. పక్కనోడి ప్రాణాలతో ఆడకూడదని. తర్వాత ఏమొస్తుందో తెలియదు కానీ దొరికితే బెలు కూడా రాదు సార్. మాకు ఫ్యామిలీలు ఉన్నా సార్, ఇలాంటి నీచమైన పనులు చేయలేము. మమ్మల్ని వదిలేయండి. ఉంటాం సార్. ఏంటండి ఇది? చూడు లాయరు, ఇవన్నీ చేతగాని సన్నాసితో అవ్వదు కానీ అవన్నీ నేను చూసుకుంటా. మన పని
ఎక్కడెక్కడ ఏ మనిషితో అవుతుందో అది నువ్వు చూసుకో. దానికి కావలసింది నేను చూసుకుంటా. లాయర్ గారు, అమౌంట్ మీరే వేసుకోండి. పని మాత్రం అయిపోవాలి. అది కాదు ధనా గారు, ఆ జర్నలిస్ట్ చేతిలో మన ఊపిరి ఉందండి. ఆడు గుప్పుడు బిగించినా గుప్పుడు వదిలేసినా మన ఊపిరి ఆగిపోద్దండి. నువ్వేం భయపడకు. వాడు ఊపిరి తీసేయినా ఆపేయినా అది నేను తీసుకుంటాను. నీవు పనిలో ఉండు. జానీ, నీకోసమే చేసిన నాటుకోడి కూర ఎట్లుంది? కర్రీ పిచ్చకించిన మస్తుంది. అవు కొన్నావా కొట్టేసినావా? అవు మళ్ళా కొట్టేసినావా? అవు కొట్టేసిన కోడి రుచెక్కువ అంటే కొట్టేసిన ఏంటనే కూరండేసిన అరుగుతుందా? అందుకే ముందు మా నాయనకు పెట్టినా. చూడు మంచిగా మనిషి లెక్కున్నాడు. నీ పానానికి నా పానం అంటేస్తా. ఏం కాదు, తిను. చికెన్ అంటే నరం వీకు, తినక చస్తానా? కోడినైతే తింటున్నావు, మరి నా సంగతి ఏంటి? నీ సంగతి ఏంది? మరి మరి హలో, నేను వస్తున్నా అంతే. ఏ బిజిలీ మరిగింత ఏవే? మింగుడు నాతో మాటలు మందితోనా? నేనయ్యా చల్. అరే ఆపండ్రా. నిన్ను ఈ ప్రపంచం నుండి దూరం చేసి 2 నెలలైంది. ప్రజల్లో ఎప్పుడో నువ్వు చచ్చిపోయావు. మళ్ళీ నన్ను చంపనివికరా. ఆ కసాబ్ గాడి మీద మన గవర్నమెంట్ ఖర్చు పెట్టినట్టు నీ మీద నేను ఖర్చు పెడుతున్నా. నా ఖర్చు, నీ ఎనర్జీ 2 కరిగిపోతున్నాయి. నువ్వు సేకరించిన సాక్ష్యాలు, అదే వీడియోలు, ఫోటోలు గాట్రా ఇచ్చేసావంటే నా ఖర్చు తగ్గుద్ది, నీ ప్రాణాలు మిగులుతాయి. రాయ్ రేయ్, నువ్వు నన్ను ఎత్తుకొచ్చినప్పుడే నా మీద ఆశలు వదిలేసుకున్నా. నీ చావు చూడందే నేను చావనని నాకు తెలుసు. ఆ విషయం నీకు తెలుసు. నువ్వు కొట్టే దెబ్బలకి మాత్రమే నేను బాధపడుతున్నా. నువ్వు నన్నేం చేయకుండానే నువ్వు మానసికంగా రోజు సస్తూ బతుకుతున్నావు. అది చాలదా నేను గెలవబోతున్నాను అనడానికి? ఏంటయ్యా ధనా ఇది? చూడు ధనా, నేరస్తుడు ప్రాణాలు జడ్జి గారు పెనలో ఉన్నట్టు మన ప్రాణాలు వీడి చేతుల్లో ఉన్నాయ్యా. నువ్వు భయపడతావో, బతిమాలతావో, చావును పరిచయం చేస్తావో తెలియదు కానీ చావకూడదయ్యో. వీడు నిజం చెప్పాలి. అయ్యో ఎంత గట్టి కొట్టేవయ్యా. వాటర్ ఇలాగెవరా? ఎందుకయ్యా నీకింత మొండి పట్టుదల? నువ్వు నిజం చెప్పావనుకో, బతుకుంటది, డబ్బుంటది, పలుకుబడి ఉంటది. కాదన్నావనుకో, ఊరి చివర నీ సమాధి ఉంటది. ఏమంట? నువ్వే కరెక్ట్ అయ్యా. రా చెప్తాను. ఒరే మీరు కానివ్వండి. ఏమైంది భయ్? భూమికి ఏమైంది? యాడుంది? మంచిగుందా? జానీబాయ్ కూల్. భూమికి ఏం కాలేదు, భయపడాల్సిన అవసరమే లేదు. మీరు కావాలంటే లోపలికి వెళ్ళి చూడు. అయితే నేను చూస్తా. ఏంది భూమి ఇది? నాకేం అర్థమవుతలే. అమ్మ దవాఖానాలో లోపల ఏడ్చిన, మళ్ళీ ఇప్పుడు ఏడ్చిన. పద మా ఇంటికి పోదాం, నిన్ను దేవతలా చూసుకుంటా. ఏం పర్వాలేదు, మా అమ్మ నాన్న కూడా నీ అంత బాగా చూసుకోలేదు జానీ. జానీ, ఏంది భూమి? ఐ లవ్ యూ. ఇప్పుడు ఇవన్నీ అవసరమా? నీకు యాక్సిడెంట్ అవడం నేను ఊహించుకోలేకపోతున్నా. ఏ నీ మనిషిని కాదా? నాకు యాక్సిడెంట్ జరగకూడదా? అది కాలో చేయబోయి ఉంటే నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు? అలా బాధపడకు. మీలాంటి మంచి వాళ్ళకి ఇలా జరగకూడదు. అంతెందుకు, మీరు ఓకే అంటే
నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. ఐ లవ్ యూ కిషోర్. నీకన్నా మంచివాడు నాకు ఎవరు దొరకడు. మనం రేపు కలుద్దాం. బయట విక్రమ్ ఉన్నాడు. ఓకే. విక్రమ్, నేనేమైపోతానో అని భయంగా ఉందా? నువ్వు కథ చెప్పావో నా జీవితాన్ని చూపించావో తెలీదు, కానీ నా మనసుకి దగ్గరగా అనిపించావు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు భూమి, నువ్వు రెస్ట్ తీసుకో. విక్రమ్, ఐ లవ్ యూ. నా లవ్ని యాక్సెప్ట్ చేయవా? నీ లవ్ని యాక్సెప్ట్ చేయకపోతే వాడు మనిషే కాదు భూమి. థ్యాంక్ యూ విక్రమ్. మనం రేపు కలుద్దాం. సరే. జానీ బాయ్, మన మనుషులు ఎంత దగ్గరైనా ఒకరి గురించి ఒకరికి తెలియదు. అసలు ఎవరు నువ్వు? ఎవరు లేని అనాథవా? అవును, ఇప్పుడు అనాథనే, కానీ ఒకప్పుడు అందరూ ఉన్నవాడిని. పెద్దయ్యా, పెద్దయ్యా, పెద్దయ్యా. జానీ, వచ్చావా నాయనా? వచ్చినా. పెద్దయ్యా, నీకు ఇష్టమని బిర్యానీ తెచ్చినా. దాదా కుమ్మేద్దాం. ఇంతకీ అమ్ములెక్కడా? అమ్ములకి నీరసంగా ఉందని పడుకుంది నాయన. ఏంటి, అమ్ములకు ఒంట్లో బాలేదా? చూడు నాయనా. వాడివే. అమ్ములు, అమ్ము, అమ్ములు, ఏమైందిరా? లే, కళ్ళు తెరు. నీకు ఇష్టమని చాక్లెట్స్ తెచ్చాను. అన్నా, వాంతైంది, గుండెల్లో నొప్పిగా ఉంది, ఆయాసం కూడా వస్తుంది. గుండెల్లో నొప్పిగా ఉందా? ఏం కాదులే, లే, నేను మంత్రం వేస్తాను, అన్నీ తగ్గిపోతాయి. ఓకేనా? దా, పెద్దయ్యతో కలిసి భోంచేద్దామా? పద. మా అమ్ములు వెరీ గుడ్ గర్ల్. కూర్చో. పెద్దయ్యా, బిర్యానీ కుమ్మేద్దామా? ఇదిగో, ఇది అమ్మ ముద్ద, ఇది నాన్న ముద్ద, ఇది అమ్మ ముద్ద, ఇది నా ముద్ద. జానీ, నీ రుణం ఏ నాటికి తీర్చుకోగలను నాయన. పెద్దయ్యా, ఆ మాటలే బంద్ చేయమంటున్నా. ఆటో స్టాండ్ పెట్టిందే నువ్వు. సత్యం అంటే షేర్ లెక్క బతికినావు. రోడ్డు మీద దొరికిన నన్ను అనాథైనా సొంత కొడుకు లెక్క ఇంటికి తీసుకొచ్చి సాకినావు. యాక్సిడెంట్లో నీ కళ్ళు పోకుంటే ఇప్పటికీ దిల్దార్ ఆటో నడిపేటోడివి. నీ చేతులలో నేను, అమ్ములు, ఇలా ఎంతమందిని సాకినావు పెద్దయ్య. జన్మ జన్మల నీ రుణం తీర్చుకోలేనిది. జానీ, ఏమైంది? అమ్ములు, ఏమైందమ్మా? పెద్దయ్య, అమ్ములు. ఇప్పటికిప్పుడు 3 లక్షలా? ఎలా? 3 లక్షలంటే ఎవరిస్తారు? ఎవరున్నారు? అవును, భాషాభయ్య కరెక్ట్. భాషాభయ్య పక్కా హెల్ప్ చేస్తాడు. భాషాభాయ్, నమస్తే జానీ భాయ్. క్యా కిస్మత్ హై మేరా, నువ్వు నన్ను ఎత్తుకుంటూ రావడం. బోలో భాయ్, క్యా చాహియే? భాయ్, నా జిందగీలో ఇప్పటివరకు ఎవరిని ఏ సాయం అడగలేదు. ఫస్ట్ టైం నిన్ను అడుగుతున్నా. నాకు సాయం చేయి భాయ్. చెప్పాను కదా భాయ్, నాది గలీజ్ దందా. నీకు ఎంతైనా పైసలు ఇస్తాను. నీకు లాంటి కత్తి లాంటి కుర్రోడు నాకు కావాలి.
నాది ఇదర్ కా మాల్ ఉదర్, ఉదర్ కా మాల్ ఇదర్ బిజినెస్ ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే గంజాయి డ్రగ్స్ బిజినెస్ నాది. పోలీసులు కళ్ళు కప్పి మాల్ అందించాలి. చేస్తావా బాయ్? నా అమ్ములు ప్రాణం కోసం ఏమన్నా చేస్తాను భాయ్, కానీ నాకు అర్జెంటుగా 3 లక్షలు కావాలి. ఇచ్చావంటే జీవితాంతం నీ దగ్గర నౌకరీ చేస్తాను భాయ్. ఫికర్ పడకు జానీ బాయ్, నువ్వు అడిగితే 3 లక్షలైంది, 30 లక్షలు ఇస్తా. ఇంతకు అమ్ములు కోనే బాయ్? అమ్ములు నా చెల్లెలు భాయ్. అనాథలైన మమ్మల్ని మా పెద్దయ్య సాకాడు. చిన్నప్పటి నుంచి ఆయనే చూసుకున్నాడు. కానీ అమ్ములకి ఇప్పుడు ఒంట్లో బాలేదు భాయ్. ఆపరేషన్కి 3 లక్షలు ఖర్చు అవుతుంది. अच्छा अभी आता टेरो. जानी भाई इसमें 3 लाख है देखो. శుక్రియా బాయ్, నీ మీద నాకు నమ్మకం ఉంది. వస్తాను బాయ్. ఏ అల్లా. ఆటో ఆటో. భయ్యా భయ్యా ప్లీజ్ భయ్యా, మా ఫ్రెండ్ కూడా యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నాడు, అర్జెంటుగా వెళ్ళాలి ప్లీజ్. సారీ అన్న, నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి. వేరే ఆటో తీసుకోండి. లేదన్నా, 1/2 గంట నుంచి వెయిట్ చేస్తున్నాం. ఈ రూట్లో ఒక్క ఆటో కూడా రాలేదు. ప్లీజ్ అన్నా. సరే, ఎక్కడికి వెళ్ళాలి? ఫిలిం నగర్ అపోలో. రండి, ఎక్కండి. రారా ఎక్కు. అన్నా అన్నా ప్లీజ్ అన్నా, అర్జెంట్గా పక్కన ఆపన్నా, అర్జెంట్గా నెంబర్ 1కి వెళ్ళాలన్నా ప్లీజ్ అన్న. ఇప్పుడే రావాలన్నా ఇది కూడా? సరే ఆపుతా, నాకు వెళ్ళండి. రేయ్ రారా తొందరగా రా. రేయ్ రేయ్ రే ఆగండి రా. రేయ్ రే ఆగండి రా. ఆ బ్యాగ్ ఏంటి రా? రేయ్ రేయ్ నాకేరా బ్యాగు. రేయ్ రేయ్ ఆయన రానివ్వకండి. రే బ్యాగ్ ఏంట్రా? రేయ్ ఏడికెళ్ళి వచ్చారా మీరు? నమస్తే అన్నా. నమస్తే నమస్తే. షబాష్, అచ్చా కామ్ కరే. నాదంతా గిట్లనే ఉంటది. నవాబ్ లెక్క పైసలు వంచుతా, చోర్ లెక్క పైసలు గుంజుతా. అరే తీసుకోండి రా బాయ్, ఎంజాయ్ చేయండి. అరే ఈ విషయం మన మధ్యనే ఉండాలి. గాడు 3 లక్షలు అప్పు తెచ్చడానికి జిందగీ మొత్తం నాతోనే పనిచేయాలి. సమజైందా? బాగా సమజైంద్రా, బాగా సమజైంద్రా. రేయ్ నేను మనుషుల్ని చూసిన, మహానుభావుల్ని చూసిన, కానీ మనుషుల్లో నీలాంటి రాక్షసుని చూడలేదురా. రేయ్ ఇంకోసారి గిసంటి గలీజ్ లెక్కలు గిట్లా చేసినావనుకో, హైదరాబాద్లో భాష అన్న పేరు లేకుండా చేస్తా. ఖబర్దార్. రేయ్ నాకు ఈ భాషకి దెబ్బ కొడతావరా? నీకు బాదుషా దెబ్బ కొడతారా? కొట్టేనన్నా. అమ్ములకి ఎట్లుంది పెద్దయ్యా? బన్ను తిని నిద్రపోతుందయ్యా. లేప మాకు అయ్యా, లేప మాకు. అమ్ము అమ్ము, అమ్మ తల్లి, అమ్ములు, అమ్ములు. జారీ, అమ్ములకి ఏమైందిరా? అమ్ములు చనిపోయింది పెద్దయ్యా. జారీ, ఈ జారీ. పెద్దయ్యా, 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 పెద్దయ్యా. ఇది నా కథ. మా పెద్దయ్య చెల్లి పోయినాకే నేను నిజమైన అనాథలా మిగిలిపోయినా. ఆ రోజు 3 లక్షలు ఉండుంటే మా చెల్లి బతికేదేమో, మా పెద్దయ్య తోడుగా ఇప్పటికీ మాతో ఉండేటోడేమో. నిజంగా నీ కథ ఓ సినిమాలో ఉంది బ్రదర్. ఎవరికెవరు ఈ లోకంలో ఒకరికొకరం. జగదీష్ ఎక్కడున్నావురా? ఏమైపోయావు? రే రవీంద్ర,
నీకు వాట్సాప్ వీడియో ఒకటి పంపిస్తున్నాను. వెంటనే దీన్ని పంజాగుట్ట ఎస్ఐ గారికి పంపించాలి. ఈ పని తప్పకుండా నువ్వే చేయాలి. ఓకే. హలో ఎస్ఐ గారు, సార్ నమస్తే సార్. మీరు ఎదురు చూస్తున్న వ్యక్తి నేనే. నా పేరు రవీంద్ర. అర్జెంట్ మ్యాటర్ ఉందని ఫోన్ చేసావు, ఏంటది? మీరు సీనియర్ జర్నలిస్ట్ జగదీష్ గారి పేరు వినే ఉంటారు. నీతికి నిజాయితీకి ప్రతినిధి. అతను ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్, నా ఫ్రెండ్. అతను కిడ్నాప్ కాబడ్డాడు. మీరే ఎలాగైనా నా మిత్రుని రక్షించాలి. అతన్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికొచ్చింది? ఎవరో కాదు సార్, ఈ సిటీకి సైతాన్లో పట్టిన దూల్పేట్ ధనాకి. ధన ఆగడాలు మీకు తెలియని కాదు సార్. వందల కొద్ది కబ్జాలు, పదుల కొద్ది మర్డర్లు, దొమ్మీలు, దోపిడీలు, లెక్కకు మించి నేరాలు ఎన్నో. తగిన సాక్ష్యాలు లేని కారణంగా అన్ని నేరాల నుండి ఇప్పటి వరకు తప్పించుకున్నాడు. ఈసారి వాడు తప్పించుకోలేడు సార్. మావాడు తగిన సాక్ష్యాలు సంపాదించాడు. కావాలంటే చూడండి. మంచి పని చేశావు. ఈ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను. అవును, నువ్వు నన్ను కలుస్తున్నట్టు ఎవరికి చెప్పలేదుగా? చెప్పలేదు సార్. సాక్ష్యాలు దొరకడానికి ఇది పోలీస్ రివాల్వర్ కాదురా, నా పర్సనల్ రివాల్వర్. హలో ధనాబాయ్, సాక్ష్యం మన చేతిలో ఉంది. సాక్షి చచ్చిపడి ఉన్నాడు. ఎవరు మీరు? వదలండి, వదలండి, వదలండి. సాలేగాళ్ళు నీ వెంట ఎందుకు పడినారు? వాళ్ళెవరు? నేను కావాల్సిన వాళ్ళు పంపించుంటారు. ఎందుకు? టైం వచ్చినప్పుడు చెప్తాను, పద. నువ్వైతే చాలా కూల్గా ఉన్నావు, నాకు మస్తు టెన్షన్గా ఉంది. జానీ, మంచిగా లేదు. ఉంది. నీకు తెలుసా? నీకంటే నాకే మంచిగా తెలుసు. గస్సరే మస్తుగా సోక్ చేసుకుంటున్నావు, ఏంది కథ? కథ లేదు, కీమా లేదు. నువ్వు సప్పుడు చేయకు. డ్రెస్కి ఎట్లుంది? చెప్పినా కదా జబర్దస్తుగుందని. కరెక్ట్గా చెప్పావు. ఆ రౌడీ సిటర్ నేనే. చూస్తుంటే ముద్దు పెట్టాలనుంది. కట్లయితే ఆడ కూడా ఓకే అయితా. ఆడనా? అంటే ఆడెవరున్నారు? ఇంకెవరుంటారు? నాకు తగ్గటోళ్ళు ఉంటారు. గట్లా గేడవకు, పర్సనల్గా కలవనీకి పోతున్నా. మరి నా సంగతి ఏంది? ఎన్నాళ్ళ నుంచో నువ్వే నా మొగుడు అని ఫిక్స్ అయినా, ఇప్పుడు గిట్ల చేస్తావా చెప్పు? ఇదేమన్నా బ్యాంకులో పైసలు ఫిక్సింగా? నీకు తగ్గటోడు ఎవ్వడో ఒకటి దొరుకుతాడు. చల్. దొంగ సచ్చినోడు, ఇంటికి రాని వాడి సంగతి చెప్తాను. జమీల్, తీన్ చాయ్ బోలో. అరే రాజ్, మూట్టి. భూమి వెనకాల ఏదో జరుగుతున్నదని నా డౌట్. అది డౌట్ కాదు, ఫ్యాక్ట్. కంటెంట్ లేని కథలకే 100 సీన్లు వేస్తాం. అరే ఏంది బాయ్, దునియా మొత్తం దిమాగ్ లేకుండా ఉందే. భూమి మీద నేనెవరో అటాక్ చేసిండ్రు. 10 మంది కొడుకుల మీద పడ్డారు. కొడుకులకు బొక్కలు చూర చూర వేసిన. ఎవరు వాళ్ళు? తెలియదు. అయినా ఐ లవ్ యూ చెప్పినాక కాపాడకపోతే నేను మగాన్ని ఎట్లయితా? నీకు ఐ లవ్ యూ చెప్పిందా? చెప్పకూడదా? నీకు కూడా ఐ లవ్ యూ చెప్పిందా? నీకు చెప్పిందా? ఇదేంది, ఒక్కనికే చెప్పాలి కదా? సరే, మనలో మనకి గొడవలు ఎందుకు, డైరెక్ట్గా భూమిని అడిగేద్దాం, పద. పదండి, అక్కడికెళ్ళి కలుద్దాం. చల్. ఏమైంది? ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? టెన్షన్ పెట్టింది నువ్వైనప్పుడు పడమా? అరే
కథలో ఇంటర్వెల్ బ్యాంక్ కోసం క్లైమాక్స్ కోసం టెన్షన్ పడతాం, థింక్ చేసి ఫిలప్ చేస్తాం. బట్ నువ్వు ఇచ్చిన ట్విస్ట్ అయితే ఎలా డైజెస్ట్ చేసుకోవాలో నాకైతే అర్థం అవ్వట్లేదు. లైఫ్లో దినం దినం మస్తు టెన్షన్స్ వస్తాయి, ఏదో లేక కథం చేస్తాం. ఈ టెన్షన్ తట్టుకోవడం మా అమ్మోరు తల్లి కూడా ఉఫ్. కంప్యూటర్ ప్రోగ్రామ్ కన్ఫ్యూజన్ కంటే డిఫికల్ట్ నువ్వు ఇచ్చిన పజిల్, ఎందుకే గేమ్ ప్లే చేసావు? మీరు నాకు నచ్చారు కాబట్టి. అందుకని ముగ్గురికి ఐ లవ్ యూ చెప్పి మమ్మల్ని పిచ్చలని చేస్తావా? ప్రేమించడం పిచ్చితనం. ఓ పోరి ముగ్గురికి ఐలవ్ చెప్పడం ఇదే అవుతుంది. దునియాలోకి ఇలెక్కడైనా ఉన్నదా? ఏదైనా ఎక్కడో చోట స్టార్ట్ అవుతుంది. అది మన నలుగురు మధ్యలో మొదలైంది. అంటే నువ్వు మా ముగ్గురితో తాళి కట్టించుకుంటావా? మా ముగ్గురితో కాపురం చేస్తావా? మా ముగ్గురు పక్కలో. హోల్డ్ యువర్ టంగ్. ఈ క్షణం వరకు మిమ్మల్ని ఎంతో గొప్పగా అనుకున్నాను. మీ బాధలు షేర్ చేసుకున్నాను, మీ ఆనందాన్ని పంచుకున్నాను, మీలో ఒకరిగా కలిసిపోయాను. అందుకే ఐ లవ్ యూ చెప్పాను. తప్పేంటి? అలా ఎందుకన్నాను మీకిప్పుడు చెప్పను. చెప్పినా అర్థం కాదు. చెప్పడానికి టైం రావాలి. ఆ టైం వచ్చినప్పుడు చెప్తాను. అప్పటి వరకు నో మోర్ ఆర్గ్యుమెంట్స్. తప్పైంది భూమి, నీ అంత దిమాగ్ మాకులే. అవలాగండి, మాఫ్ కర్దో. ఐ లవ్ యూ నీ యాంగిల్లో వేరు, మా యాంగిల్లో వేరు. ప్రేస్ చేయలేకపోయాం. బట్ ఏ ఆడపిల్ల ఐ లవ్ యూకి వేరే అర్థం చెప్పదు. నువ్వు చెప్పావంటే ఏదో రీజన్ ఉండాలి. ఏదైనా మాతో షేర్ చేయి ప్లీజ్. హలో దివాకర్ గారు, నేను ఫైనాన్స్లో పాండుని మాట్లాడుతున్నానండి. నా ఆస్తి పైన రౌడీ షీటర్ కన్ను పడిందని తెలిసిందండి. దయచేసి మీ హెల్ప్ కావాలి, వస్తారా? థ్యాంక్ యూ. ధన, అందరూ ధూళిపెట్ట ధన అంటారు. ఇప్పటికీ 30-40 మటలు చేసి ఉంటా. ఇప్పుడు అసలు మెటర్కి వద్దాం. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 24లో ఒక బంగ్లా, బంజారా హిల్స్లో కాంప్లెక్స్, మధురా నగర్లో అపార్ట్మెంట్, మేడ్చల్లో 30 ఎకరాల మామిడి తోట, కొండాపూర్లో 3000 గజాల ఖాళీ స్థలం, ఇవన్నీ నాకు ఇచ్చేయి. ఏం మాట్లాడుతున్నావు? అది నా కూతురు కోసం సంపాదించిన ఆస్తి. ఆస్తితో పాటు నీ కూతురు నాకు ఇచ్చేయి. రేయ్, నా చెయ్యి పట్టుకోవాలంటే భయపడతారు. నువ్వు నా కాలర్ పట్టుకుంటావా? కావాలంటే నీ కూతురికి పెళ్లి చేసి పంపేయి. ఆస్తులు నాకు ఇచ్చేయి. నేను సచ్చి నా పని చేయను. డాడీ, ఓ వచ్చావా? నీ తండ్రి సహకరించలేదమ్మా. నువ్వన చెప్పమ్మా ఆస్తుల డాక్యుమెంట్స్ ఇచ్చేయమని చెప్పు. అది అనాథల కోసం, నీలాంటి విధవల గురించి. జానకి, జానకి, జానకి. ఎక్కడ జానకి? అమ్మ నాన్న పోయారు. ఇల్లు తన కబ్జాలోకి పోయింది. ఆస్తి తాలూకా డాక్యుమెంట్స్ ఏమయ్యాయో తెలీదు. వాటి గురించి ధన నా వెంట పడుతున్నాడు. అందుకే రహస్యంగా హాస్టల్లో ఉంటున్నాను. నాకు ధన మీద పగ సాధించడం ముఖ్యం కాదు. అమ్మ నాన్న ఆస్తి అనాథలకు పంచాలి. అందుకు నాకు ఆయుధాలు కావాలి, మనసున్న ఆయుధాలు కావాలి. అది మీరే అనుకున్నాను. మీ ఆశ నెరవేర్చడానికి ప్రయత్నించాను. అందుకు ప్రతిఫలంగా నా ఆశ నెరవేర్చగలరా అని అడుగుతున్నాను. నా స్వార్థం కోసం అడగడం లేదు, 10 మందికి నీడనివ్వడానికి అడుగుతున్నాను. అర్థం చేసుకోగలిగితే, చేయగలిగితే నాతో చేతులు కలపండి. మనిషి బాగానే ఉన్నావు, మర్డర్ చేయడం చేత కదా? చేయను సార్, నాకు అవన్నీ చేత కావు. నా దగ్గర ఉంటే మర్డర్ చేయడం కూడా రావాలి. ఆ మర్డర్ నేను చేయలేను సార్. దీన్ని తీసుకుని నన్ను ఒకసారి పొడి చేయి. నా వల్ల కాదు సార్. పోనీ నేను ఒకసారి పొడి చేయనా? వచ్చారా? సమయానికి వస్తారు. రండి రండి. ఏంటే ఇది? నువ్వు చేసే యదవ పనులకేమో సాక్ష్యం లేకుండా చేయమంటావు, ఇప్పుడు చేసే మటర్కేమో నన్నే సాక్ష్యం చేస్తున్నావు. ఏం బాగోలేదే. లంచం కింద గన్లు బుల్లెట్ ఇవ్వమంటారా? అంత ఆప్షన్ వద్దయ్యా. అది సరే కానీ మన భూమి ఉంది కదా, మనం కబ్జా చేసిన ఆస్తుల మీద కన్నేసినా సరే అయ్యో పాపం అని జాలిపడి వదిలేసాం. అది ఆడపిల్ల అనుకుంటున్నాం కానీ పాము పిల్లయ్యా. అది మరో 3 కొండ చెలవులతో స్నేహం చేసి మన గుట్టు రట్టు చేద్దాం అనుకుంటుందయ్యా. అది మన జీవితాలతో చదరంగం ఆడుతుందయ్యా. దాన్ని పాము కరిస్తే కోతి ముడ్డి దగ్గర రావడానికి నేనైనా ఎర్రపప్పున? ధన ధూళిపెట్ట ధన వాళ్ళ కూరలు పీకి
ఆట బొమ్మలాగా చేసి ముంగిసలకి ఎరగా వేస్తా. ఆవేశపడకయ్యా, ఆలోచన చేయాలి. పిల్లలు కదా, ఉడుకు రక్తం. లారీ వచ్చి చిన్న కారును గుద్దినా, చిన్న కారు వెళ్ళి లారీని గుద్దినా కారుకే బొక్కని పిల్లలకి తెలియాలి. ఆ కుర్రోళ్ళ సంగతి నేను చూసుకుంటాను, ఆ భూమి సంగతి నువ్వు చూసుకో. ఉంటా, కోర్టు టైం అయింది. సాయం చేస్తామని చేతులు కలిపాం, ఏం చేస్తావో ఎలా చేస్తావో అర్థం కావట్లా. కథలో చేంజెస్ చేయడానికి డైరెక్టర్కి ఫ్రీనెస్ ఉంటుంది. ఇది నీ కథ, ఏ మలుపు ఎక్కడ తిప్పాలో నువ్వు చెబితే బాగుంటుంది. అవుమల నా వరకు అయితే ఫుల్ టు స్పీడ్. స్టార్ట్ అయితే నా దేవుడు చెప్పినా విన్నా. నువ్వు షురూ చేయి, మేము దూసుకుపోతాం. మనం కొండను ఢీ కొడుతున్నాం, గుడ్డిగా కొడితే తల పగులుతుంది. అందుకు డైనమైట్స్ కావాలి. మనం ధనా చేసిన తప్పులు వెతకాలి, అతని బయోడేటా మొత్తం బయటికి తీయాలి, చాలా సీక్రెట్గా చేస్ చేయాలి. విక్రమ్, నీది క్రియేటివ్ బ్రెయిన్, దాన్ని ఉపయోగించి స్కెచ్ తయారు చేయాలి. కిషోర్, నీకు టెక్నికల్ బ్రెయిన్ ఉంది కదా, ధనా బయోడేటా మొత్తం చేస్ చేయి. మరి నేనేం చేయాలి? నీది ఆపరేషన్, వాళ్ళిద్దరు రిపోర్ట్ చూసి డిసైడ్ చేస్తా. మస్తుగా చెప్పినావు. దోస్తులు చెప్పేదాకా కూల్గా ఉండు. పని నాదైనప్పుడు ప్రశాంతంగా ఉండకూడదు. నా ఆలోచనలు నాకున్నాయి. యు మీన్ అనదర్ యాంగిల్? ఎస్, నాకు తెలిసి మా ఆస్తి డాక్యుమెంట్స్ ధనాకి దొరకలేదు. అవి నా దగ్గర లేవు. బట్ డాడీ చనిపోయే ముందు ఎవరికో ఫోన్ చేశారు. ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తికి ధనకి సంబంధం ఉందా? మీరు ఆ పనిలో ఉండండి. ఓకే అన్న, ఓకే. రై, ఈ అమ్మాయి రా మనం కిడ్నాప్ చేయాల్సింది. చూడండి రా, బాగా చూడండి. ఈ అమ్మాయిని ఎట్టి బస్సులో మనం కిడ్నాప్ చేయాలి. అరే పుట్టి, అమ్మాయి దొరికిందిరా. ఎవర్రా మీరు? రే, అమ్మాయిని వదిలి పక్క తప్ప. రే, ఎవరు పంపిర్రా మిమ్మల్ని? పంపాడురా. మీ అన్నకు చెప్పు, నేనేంటో చూపిస్తా అని. భూమి, నువ్వు పక్కనుండు. ఇంకోసారి ఏరియాలో కనిపిస్తే చంపేస్తాను. ఏయ్, ఈ బాస్కి జర చెప్పు, సోప్ ఇక్కడ. భూమిని టచ్ కూడా చేయలేరు. భూమి, భూమి, భూమి. షబాస్, 100 కోట్ల ఆస్తి పట్టుకొచ్చారా. వెళ్ళి పండగ చేసుకోండి. ధన, ధూల్ పెడతాను. నా నుండి తప్పించుకొని దాక్కోవడం అంత ఈజీ అనుకున్నావా? దొరికావు. చెప్పు, నీ అయ్య దాచిపెట్టిన డాక్యుమెంట్స్ ఎక్కడ? తెలియదు అని చెప్తే వదిలేయడానికి నేను అవలాగన్నా? ధన, ధూల్ పెడతానా? చెప్పు. నాకు అబద్ధం చెప్పి అలవాట్లేదు. నా చెవుల్లో పూలి. అబద్ధం ఆడితే ఒకటేనని నాకు తెలుసు. నువ్వెన్నిసార్లు అడిగినా నా సమాధానం ఇదే.
ఏంటి కన్నీళ్ళ? నీకు తప్పదు బేబీ. కల్లో నుంచి కన్నీళ్ళు కాదు, ఒంట్లో నుంచి రక్తం కారుద్ది. చెప్పే. నువ్వెన్నిసార్లు అడిగినా నా మాట మారదు. డాడీ పాపా స్కూల్కి వెళ్ళలేదా? ఈరోజు నా బర్త్డే. మమ్మీ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం, మర్చిపోయావా? మమ్మీ మనల్ని వదిలి గుళ్ళో దేవత అయిపోయింది. వెళ్తాం పోదా? ఈ అక్క ఎవరు? ఈ అక్క మా దోస్తు కూతురు. మరెందుకు ఏడుస్తుంది? అది వాళ్ళ నాన్నకు హెల్త్ బాగలేదంట, అందుకని ఏడుస్తా ఉంది కదా భూమి? అవునవును. డాడీ అక్కతో వెళ్ళి వాళ్ళ డాడీని చూసొద్దాం. అలాగే ముందు మమ్మీ టెంపుల్కి వెళ్ళి ఆ తర్వాత వెళ్దాం. భూమి నువ్వు త్వరగా వెళ్ళి నీకు కావాల్సిన పని నువ్వు చూడుకో. థ్యాంక్స్ పాపా. పాప నా ప్రాణం, అందుకని నేను వదిలేస్తున్నా. వెళ్ళిపో. పాపా వెళ్దామా? ఏమైంది? ఏం అర్థం కావట్లేదు. ఎటు వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళావు భూమి? తన నన్ను కిడ్నాప్ చేశాడు. మరి ఎలా వచ్చావు? ఆ తర్వాత చెప్తా గానీ అక్కడ ఓ వ్యక్తిని చూశాను. చాలా దారుణంగా హింసిస్తున్నాడు. అతను పట్టుకోగలిగితే మనకు చాలా మ్యాటర్ దొరుకుతుంది. అయితే అతను తెచ్చేద్దాం. తొందరొద్దు. దనా ప్లేస్ ఒక పాముల పుట్ట. అరే ఆడు పాముల పుట్ట అయితే మేము ముంగీసలం కొరికి చంపేస్తాం. ఓకే, బట్ టైం చూసి అటాక్ చేయాలి. రే ఎవరు కావాలరా? మీరు బంధించిన వ్యక్తి కావాలరా? రే వీళ్ళకి ఎవరా కావాలంట, వేసేద్దాంరా. అరే సిగరెట్ ఇరా. ఎలిగిరా. ఏంట్రా అలా ఎవరో పోయినట్టు ఎలా ఉన్నారు? ఆ ముగ్గురు కుర్రోళ్ళు మమ్మల్ని కొట్టి ఆ జర్నలిస్ట్ని తీసుకెళ్ళిపోయారు. దున్నపోత లెక్క ఉన్నారు. ముగ్గురు బచ్చాగాళ్ళు కొడుతుంటే చక్కగాళ్ళగా దెబ్బలు తిన్నారా? సిగ్గులేదు. ఇలాంటి ఏదోళ్ళు పెట్టుకున్నందుకు నేను చెప్తూ కొట్టుకోవాలి. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. ఆ జర్నలిస్ట్ గారు నాకు కావాలి. వాడితో పాటు ఆ పోరి భూమి కావాలి. లేదంటే ఆ పోలేరమ్మ జాతరలో దున్నపోతుల బదులుగా మిమ్మల్ని నరుకుతా. కొండి ధనా, ఈ ధూళి పెడతానకే దమ్కి ఇస్తారా? చూస్తా. ఇగో నువ్వు చెప్పిన మనిషి. ఆర్ యు భూమి? ఎస్. మీరు
ఐఎమ్ జర్నలిస్ట్ దివాకర్. సమాజంలోని చీడ పురుగుల్ని మీడియా ద్వారా బయటపెట్టి ఏరిపారేయడం నా లక్ష్యం. ధనా విషయంలో మీ డాడీ నన్ను కాంటాక్ట్ చేశాడు. బట్ నేను వెళ్ళేసరికి వాడు మీ డాడీ మీద అటాక్ చేశాడు. ఆ దుర్మార్గుడు వెళ్ళాక మీ డాడీని కలిశాను. కొన ఊపిరితో ఉన్న మీ డాడీ విలువైన డాక్యుమెంట్స్ నాకు ఇచ్చాడు. ఆ విషయం పసిగట్టి ధన నా వెంట పడ్డాడు. దొరికిపోయాను. ఆ బ్యాగుని వాడికి దొరకనీయకుండా ఒక ఆటోలో విసిరేశాను. ఎవరిదా ఆటో? తెలియదు. తెలుసుకునే టైం కూడా నాకు లేదు. ఇప్పుడు చంపారు. ఏదో సప్పుడైనా అదే. ఏవలాగడేసిండ్రా బాయ్, ఇందులో ఏమున్నది? మనకెందుకులే, వేసినోడే వస్తాడు, చూద్దాం. యాదకొచ్చింది, ఆ బ్యాగ్ ఎవరిదో అని నా ఇంట్లోనే దాచిన. థ్యాంక్ గాడ్. హలో హలో, నేను లాయర్ ప్రకాష్ను మాట్లాడుతున్నాను. బాగున్నారా? ఏదో మీలాంటి వాళ్ళ ప్రమేయం లేకుండా బాగానే ఉన్నాం. ఆ ధనాకి వ్యతిరేకంగా మాట్లాడడానికి నేను సిద్ధమయ్యాను. మీరు ధనా పర్సనల్ లాయర్ అనుకుంటా. డబ్బులు ఉన్నప్పుడు పర్సనల్ ఏంటమ్మా? పైసలు ఇవ్వడం లేదా, వాటాలు ఇవ్వడం లేదా? అవన్నీ ఎందుకు కానీ ఆయనకి సంబంధించిన సాక్ష్యాలు ఏమైనా ఉంటే నన్ను కలవండి, మీకు ఫ్రీగా కేసు వాదించి పెడతా. మాకు మీ ఉచిత సేవలు వద్దు గాని మీ పక్కనే ఉండి అంతా వింటున్నా మీ క్లయింట్కు చెప్పండి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని. హలో హలో హలో, ఏంటి మోటి సరసం? నేనైనా సాఫ్ట్వేర్ కుర్రాడినా. సాఫ్ట్గా ఉండడానికి నేను ఎప్పుడు ఇలానే ఉంటా. నిన్ను మొత్తం కురికేనా? ధనాగారు, ధనాగారు వచ్చావా? కంటిన్యూటీ మిస్ అవ్వగా. ఏంటండి ఇది? నీ కోసం బయట నానామో. అమ్మా నువ్వు వెళ్ళి లోపలికి. ఏమండి ఏంటండి ఇది? నాకు తెలియక అడుగుతున్నాను. చేస్తేనేమో మడ్రలోను, కబ్జాను, లేకపోతే అమ్మాయితో రొమాన్స్లోని. అవతల రేపొద్దున జైలు పాలు అవ్వామనుకో, ఇక్కడ బాగానే నవ్వుకుంటున్నారు, రేపొద్దున మన జీవితం నవ్వుల పాలు అవుతుంది. ఏంటండి ధనాగారు, మీరు కూర్చోండి అలాగా. లాయరు వెనకంటి నీలాంటి వాడే మందేయమంటే ముందు ఉన్నవాడిని వేసేసాడంట. ఏమండి మీరు శాస్త్రాలు బాగానే చెప్తారు, నేను చెప్పగాను. ఇల్లు గాలి ఒకడేడుతుంటే ఏదో కాలి ఎవడో ఏడ్చాడంట. అది కాదు ధనయ్య గారు, నీకు చెప్పింది అర్థం చేసుకోండి మీరు. ఇప్పుడు వద్దు వద్దు. ఒకసారి చూడొచ్చు కదా, అర్జెంట్ కాలేము. చూడు, నువ్వు మసాజ్ చేస్తున్నప్పుడు నీకు నా మూలిగడే వినపడాలి, ఇంకేమి వినిపించకూడదు. పర్వాలేదులే, తర్వాత చూద్దాం. నువ్వు మెసేజ్ చేయి. ఫోన్ ఎత్తరా. హలో హలో ధనాగారు, ఫోను ఎత్తరేటి? లాయరు ఫోన్ ఎత్తడం కాదు, వాళ్ళందరినీ నేను ఎత్తుకొస్తా. వాళ్ళతో పాటు నేను అండర్గ్రౌండ్కి వెళ్తా. మిగిలిన డ్రామా నువ్వు నడిపించు. పెట్టేయ్. హలో హలో, పెట్టేయమన్నాగా, మళ్ళీ ఏంటి? తొందరపడొద్దు, చెప్పేది వినండి సార్. ఇంతకాలం నువ్వు చెప్పింది నేను చేశా, ఇక నేను చెప్పింది నువ్వు చెయ్యి. హలో హలో. రేయ్, భూమి కావాలి. అలాగే సార్. ఎక్కడున్నా వెళ్ళి పట్టుకొని రండి. మన వాళ్ళందరూ తీసుకుని వెళ్ళు.
అన్నా మా అక్కకి నొప్పులు వస్తున్నాయి, ప్లీజ్ మీరు వచ్చి హెల్ప్ చేయరా? పక్కనే ఉందన్న. అయితే పద. ఎవరు ఎవరు మీరు? ఏయ్ భూమి భూమి! ఏం జమీల్, మీ ఓనర్ గల్ఫ్ పోయిండు, ఇప్పుడు నువ్వు ఓనర్ అయినావా? కబ్జా చేయరా బాయ్, నువ్వే ఓనర్ పోతావు. ఏమైంది సార్? ఏమైంది సార్? పది నిమిషాల్లో మీ ముగ్గురు డాక్యుమెంట్స్ తీసుకొని నా దగ్గరికి రాకపోతే 11వ నిమిషంలో భూమిని చంపేస్తానని చెప్పమన్నాడు ధన. వస్తారో దాన్ని చంపుకుంటారో మీ ఇష్టం. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేద్దాం? చిక్కడపల్లి చిన్న పెద మనిషి అయ్యా మొన్న, కూకటిపల్లి మున్న బయట వేసా నిన్న 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 నిన్న. జూనియర్లు ఎన్టీఆర్ వెంట పడ్డాడు, సీనియర్లు రాఘవేంద్రుడు కాల్చి తిరిగాడు, బాలకృష్ణ పట్టి పట్టి పది మాదేశాడు, బాలీవుడ్ న్యూస్లో నన్ను చూడారే. వచ్చారా? డాక్యుమెంట్స్ తెచ్చారా? తనన్నా పేపర్లు రెడీ, భూమినిస్తే. రేయ్, వేరేదైనా పేరుతో పిలువు, అన్నాను పిలువకు, నాకు మండుద్ది. ఏదో ఒకట్లే, ఎలా పిలిస్తే ఏముంది? వాడు నాకు అవసరమైతే లైన్ అవుద్ది, తర్వాత తడిసి మోపవుద్ది. ధనా మాటలొద్దు, మ్యాటర్కి రా.
ముందు ఆ బ్యాగ్ ఇచ్చే. భూమిని పంపించి బ్యాగ్ తీసుకో. నా ప్లేస్కి వచ్చి నన్ను డిమాండ్ చేస్తారా? రే సాలే, భూమిని ఇష్టపడ్డా కనుక గీటి దాకా వచ్చిన. ఈ పేపర్లు ఇష్టపడ్డాను అనుకో, నీకు కాదు ఆ దేవునికి కూడా దొరక. మీటర్ వేస్తే కథం, అది గిర్రుని తిరుగుద్ది, మీరు నా వెనక తిరగాలి. భూమి 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 వద్దు, చంపద్దు, చంపద్దు. ఏం మాట్లాడుతున్నావు? దిమాగుందా? ఇన్ని తల్లిని చంపిండు, తండ్రిని చంపిండు, నిన్ను అనాథం చేసిండు. చంపితే అతని కూతురు అనాథ అవుతుంది. పిల్లలు అనాథలు అవుతారని పులిని వదిలేస్తామా? తన పాపని చూసి నన్ను చంపకుండా వదిలేశాడుగా. వీడి వీక్నెస్, నీది సెంటిమెంట్. పామును వదిలేస్తే గోవా అవుతుందా? అవ్వదు. క్షమించి వదిలేసిండని ఆ గోరిగాడు పృథ్వీరాజుని చంపకుండా వదిలేసిండా? ఈడు అంతే, మారసాల. వద్దు, ఆ పాప నన్ను అక్క అని పిలిచింది. నా ప్రాణం పోయినా ఆ పాప నాలాగా అనాథ కానివ్వను. అతనికి మీకు ఏ సంబంధం లేదు. పగ ప్రతీకారం ఉంటే అది నాకు ఉండాలి. వాడిని నేనే వదిలేశాను. మీకేంటి? వదిలేయండి, లేదంటే చచ్చాక కూడా మిమ్మల్ని అసహించుకుంటాను. ధనా, ఎందుకు అలా షాక్ అవుతున్నావు? ప్రేమ, త్యాగం, సెంటిమెంట్ ఇవేవి నీకు అర్థం కావు కదా. ఆవు బాధ పులికి అర్థం కాదు, అవసరం లేదు. నువ్వు తన లైఫ్ బలి తీసుకున్నా ఇదే భూమి నీకు బతుకునిచ్చింది. వెళ్ళి కబ్జాలు మటలు చేసుకుంటూ బతుకుపో. భూమక్క, లాంగ్ లీవ్ భూమక్క. నీకేం కాదు. నాకేం కాదు పాప. డాడీ వచ్చారా? వచ్చానమ్మా. ఆ పాపి స్టోర్ని దేవతలా నిన్ను నేను పోయిన జన్మలో పాపం చేసుంటాను. అందుకే తిరుగులేని రోగం నన్ను తీసుకెళ్ళిపోతుంది. దివాకర్ గారు, ఇచ్చేయండి. ఏంటివి? నువ్వు ఆశపడ్డ డాక్యుమెంట్స్. నా తల్లిదండ్రులని చంపేటప్పుడు దివాకర్ గారు తీసిన వీడియో. అమ్మా అమ్మా, నన్ను క్షమించమ్మా. ఈ డాక్యుమెంట్స్ నాకు వద్దమ్మా. ఇది నీ ఆశయానికే ఉపయోగిస్తాను. దివాకర్ గారు, ఇది మీ చేతుల మీదగానే జరిపించండి. అమ్మా, నా గుండగిరి వదిలేస్తా. నా పాపలో నిన్ను చూసుకుంటూ మంచిగా బతుకుతా. దివాకర్ గారు, నా కోసం ఈ ముగ్గురు త్యాగం చేశారు. వాళ్ళ ఆశయాలు నెరవేర్చాలి. ఆ బాధ్యత మీదే. జానీ, నువ్వు ఆటోమొబైల్ ఓనర్ కావాలి. కిషోర్, నువ్వు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఎండి కావాలి. విక్రమ్, సూపర్ డైరెక్టర్ కావాలి. అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేశాను. మీరు గైడ్ చేయండి. రోగాన్ని దాచిపెట్టి అబద్ధం చెప్పావు కదా? అబద్ధం చెప్పలేదు, నిజాన్ని దాచాను. ఫ్రెండ్షిప్లో నిజాన్ని దాచడం తప్పే అవుతుంది. అందుకు శిక్ష నా ముగింపే. భూమి, మాకెంతో చేసావు, నీకేం చేయలేకపోతున్నావు. చేయగలరు. చనిపోయే ముందు పోవాలి. మీ ముగ్గురు
For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.